ఎలి ఎలి లామా సబక్తాని. ఎలి ఎలి లామా సబక్తాని. దీని గురించి ఈరోజు మాట్లాడబోతుంది. We're going to talk about this. ఎలి ఎలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసని వాక్యం చెప్తుంది. అది సత్యం. The word of God says, the Lord cried out, saying, Eli, Eli, lama sabachthani. ఆ మాట ఎందుకు వచ్చింది? Why did he say that? ఎవరి కోసం వచ్చింది? Why did he say that? ఎవరి గురించి వచ్చింది? To whom was it told? ఆ వాక్యం వెనకాల ఉన్న మర్మం ఏంటి? What is the mystery behind that word? దీనిని ఎప్పుడు ఎవ్వరూ ఎన్నడూ మర్చిపోకూడదు. Nobody should forget this at any point of time. బాగానే వాక్యం చెప్పొచ్చు. You can speak the word well. నా దేవా నన్నెందుకు విడనాడితివి అని యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము చెందే ముందు చెందినప్పుడు ఈ మాట పలికారని ఈజీగా చెప్తారు. కానీ అది పలికింది మీకోసం అన్నది మీకు తెలియదు. Many people will use this telling that the words told by Lord Jesus Christ, but these words were actually spoken to you. నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి? My God, why have you forsaken me? ఎందుకు వదిలేశారు అంటే మనలందరినీ కాపాడటం కోసం ఆయన వదిలేశారు. He told this word so that to save us. ఈ రోజు నువ్వు సంతోషంగా తిరుగుతున్నావంటే దానికి కారణం ఆయనే. If you are being very happy today and moving around, it's all because of him. ముఖ్యమైన విషయం ఆయనే. కానీ ఇప్పుడు నీ జీవితం ఏంటో అన్నది నీకు తెలుసు, దేవుడికి తెలుసు. And God knows your life and you also know about the way you are living. చూడండి Matthew 27:46. Matthew chapter 27 verse 46. మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. And about the 9th hour, Jesus cried out with a loud voice, saying, Eli, Eli, lama sabachthani. That is, my God, why have you forsaken me? నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి? My God, why have you forsaken me? ఎందుకంటే ఫస్ట్ మీరు అది రాసుకోండి. నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని ఫస్ట్ మీరు రాసుకోండి. తర్వాత నేను చెప్తాను. Write this verse first. My God, why have you forsaken me? Write this first so that I'll tell you what it means. చెయ్యి విడిచితి అంటే ఆయన మన అతిక్రమములు, మన దోషము, మన పాపం కోసం ఆయన గాయం పొందాడు అన్నది గుర్తుపెట్టుకోండి. Remember that for our iniquities and the transgressions and the sins that we have rendered, he was hurt. ఎందుకంటే ప్రపంచ సర్వ మానవాళి చేసిన దోషాలు, పాపాలు ఆయన మీద వేసుకుని రక్తముతో ఆయన మనల్ని కొని మనకి వాటన్నిటి నుండి విడుదల తీసుకొచ్చారన్నది గుర్తుపెట్టుకోండి. Remember, for the sins rendered by all the people around the world, he had sacrificed and he gave his blood for us. పాపమే ఎరుగని ఆయనను దేవుడు మన కోసం ఆయన పాపముగా మార్చారు. అంటే ఆయన శిలువ మరణం చెందే సమయానికి ఆయన మీద కోపంగా ఉన్న మనుషులకు కూడా ఆ రోజు విడుదల కలిగిందని అర్థము. There was no sin in Lord Jesus Christ, but he was made to become sin for our sakes. Even the people who are angry and upset with Jesus Christ, even their sins were forgiven that day. ఎందుకు ఆయన మాట్లాడారు? నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని అంటే ఆయన ఏ పాపము ఎరగని ఆయన సర్వ మానవాళి పాపాలు ఆయన మీద వేసుకుని ఒక పాపిగా ఆయన శిలువ మరణం చెందారంటే ఒకసారి ఆలోచించండి. Imagine this, because it is true. It's not an imagination. Jesus Christ knew no sin. There was no guile in him, no sin in him. But the sin of the entire mankind came upon his head. And that's the reason he was crying out. అది ప్రవచన నెరవేర్పు అన్నది ఎవ్వరూ తీసుకోవడానికి వీల్లేదు. Nobody can use this that it was a fulfillment of the scriptures. అది ప్రవచన నెరవేర్పు అన్నది ఆకాశం భూమి పలుక్కొనియండి, మీరు పలకొద్దు. Let the heaven and the earth tell that it is a fulfillment of the scriptures, but you don't mention that as. దేవుడు నిర్ణయించినది, ప్రవక్తలు ప్రకటించినది ఈ లోకంలోను ఈ భూమి మీదను ఆకాశము భూమి మీదను అది జరిగిందని ఆకాశము భూమి పలకనియండి, మీరు వద్దు.
Let the God say this. Let the prophets whom spoke the word of God say this. Let the heaven and earth say this. But you don't tell that it is a fulfillment of the scripture. ఎందుకు ఈ మాట అంటున్నాను? Why am I saying like that? ఆ ప్లేస్ నాది. Because I was supposed to be in that place. నేను ఉండవలసిన స్థలంలో ఆయన ఉన్నారు కాబట్టి ఇది ప్రవచన నెరవేర్పు అని పలికే అధికారం నాకు లేదు. He took my place and I don't have any right or authority to say that this is a fulfillment of the scriptures. 1 తిమోతి 2:6 ఒకసారి చూడండి. 1 Timothy chapter 2 verse 6. మొదటి తిమోతి 2వ అధ్యాయము 6వ వచనం. 1 తిమోతి చాప్టర్ 2 వర్స్ 6. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చి సాక్ష్యము యుక్త కాలముయందు ఇయ్యబడును. యుక్త కాలముయందు ఇవ్వబడును. 1 Timothy chapter 2 verse 6. Who gave himself a ransom for all to be testified in due time. అది ఈ సాక్ష్యమే. This is the testimony that was in due time. ఇప్పుడు ఆ సాక్ష్యము ఆయన ఎందుకు శిలువ మరణం చెందారో, ఏ రోగాల గురించి చెందారో, ఏ శాపం గురించి చెందారో, ఏ దోషం గురించి చెందారో ఆ విడుదల కలిగినట్టు అదే శరీరముతో, అదే పవిత్రతతో, అదే పరిశుద్ధతతో ఉన్నారా? Now the reason why you have been redeemed, are you still maintaining that goodness in you? Are you able to be good in yourselves? ఎందుకంటే ఇది పరీక్షించుకోవాలి కాబట్టి అది లేఖనము నెరవేర్పు అని పలకొద్దు అని చెప్పడం జరిగింది. You have to check whether you are really walking according to the word of God. You have to check yourself. That's the reason I'm telling you. You don't have to tell it's a fulfillment of the scriptures. 2 Corinthians 5:21. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 2 Corinthians chapter 5 verse 21. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. 2 Corinthians 5:21. For he made him who knew no sin to be sin for us, that we might become the righteousness of God in him. అక్కడ ఇంకొకసారి చదవండి మరలా. Read that once again. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు. ఆపండి. ఆయన యందు దేవుని నీతి అగునట్లు, దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవుని నీతి అగునట్లు అన్న సాక్ష్యము మనకి ఉందా? Are we really become the righteousness of God in him? That means are we leading a righteous life right now? ఆ కాలంలో శిష్యులు ఇది కఠినమైన బోధ అని వెళ్ళిపోయారు చూసారా? ఇది కఠినమే, ఇది Many కఠినమే. disciples in the book of John said, this is a hard saying, who will follow it? Yes, it is true, it is hard only. What about you? ఎందుకంటే ఆ రక్తము కడిగినట్టుగా ఉందా? నీ ఇంట్లో నువ్వు ఇల్లు కడుక్కుంటావు, మరలా మట్టి పడితే? The blood has indeed cleansed us from all our unrighteous things. When your house is having dust, will you not clean your house? కడగొద్దు, ఎందుకంటే ఒకసారి కడిగేసావు కదా, మరలా ఎందుకు దుమ్ము పడితే కడుగుతున్నావు? Why are you cleaning your house now that once it has been cleansed? అలాగే నీ శరీరంలో పాపము, దోషము, శాపము తీసివేసిన తర్వాత మరలా ఎందుకు ప్రాచీన స్వభావం వచ్చి మీలో జీవం జీవిస్తుంది? When your past life has been cleansed by the blood of Jesus Christ, your iniquities, your transgressions, your sins and curses, why is it that you're again living your old life? ఇది వాక్యం ఇలా చెప్తుంది, అందుకని మీకు చెప్పడం జరుగుతుంది. The word says so. That is the reason you have been told. ఎందుకంటే పాపమెరుగని ఆయన ఎందుకు శిలువ మరణం చెందారంటే దేవుని నీతిగా మీరు నిలబడటం కోసము. The reason why Lord Jesus Christ took our place is so that we will be right in the sight of God. అంతేగాని from then on. దేవుని నీతి కోసం వర్కౌట్ చేస్తున్నా, దేవుడికి ఇష్టంగా ఉండాలని చూస్తున్నాను, అలాగే ఎవరైనా ఉండగలరా, ఎవ్వరూ ఉండలేరు అని సాతాను మాట్లాడినట్టు మాట్లాడొద్దు. Don't speak like the words of the devil speaking. I'm working out to be good. I'm really working hard to be right in the sight of God. Who can be like this? It is very difficult to lead a life holy and acceptable. These are the words of the enemy. ఎందుకంటే ఎలి ఎలి లామా శబక్తాని అనంటే పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేశారు, దేవుని నీతిగా మనల్ని నిలబెట్టారు. Now, Eli Eli lama sabachthani was told so that he has took our place. ఆ కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. We have to be always faithful to this. అందుకే అరమిక్ భాషలో నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ఉంది. దానికి అర్థము పాపాత్మునికి బదులుగా ఆయనను అర్పించుకున్నారు. It is my God, why have you నన్నెందుకు forsaken me? విడిచితివి అన్న దాంట్లో దుఃఖం ఉంది తెలుసండి. There is so much of grief when he said, my God, ఆయన why have you శరీరము forsaken me? చాలాగా దున్నేసింది, కానీ తండ్రి ఆయనని విడిచిపెట్టేశారు చూసారు. ఎందుకంటే ఆయన మీద పాపం వచ్చి ఉంది కాబట్టి.
His physical body had so much of stripes on him. It was really bruised very badly. But more grieving was when God had forsaken him. He could not take that. తండ్రి చెయ్యి విడిచేసినందుకు ఆయన తట్టుకోలేకపోయారు. అంటే అప్పటి వరకు కూడా తండ్రి ఆయనతో పాటు ఉండి పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటూ దేవుడికి ఇష్టంగా జీవిస్తూ అన్నీ మంచే చేసుకుంటూ మన కోసము మన చెడు ఆలోచన, మన చెడు హృదయము, మన మీద ఉన్న శాపము, మన మీద ఉన్న దోషము, మన మీద ఉన్న అతిక్రమాలు అన్నీ కూడా ఆయన మీదకి తీసుకున్నారు. He was totally living according to the full instructions which God was telling. All the will of God was fulfilled by Jesus Christ. He took our place, He took our sins, He took our curses, He took everything that was pertaining to us. At that moment when God had forsaken, He could not bear that. అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి సత్యాన్ని చెప్పే వరకు కూడా అందరినీ దేవుడు విడిచిపెట్టేసినట్టే. Now till the time Lord Jesus Christ came and told about the way of the Lord, way of the God, everybody was left by God. ఆయన వచ్చింది తండ్రిని పరిచయం చేసి తండ్రి చిత్తాన్ని మీరు జరిగించేటట్టు నడిపించడానికి ఆయన ఈ భూమి మీదకి రావడం He జరిగింది. came into this world to introduce God to us, introduce the way of life so that we will turn towards the Lord. ఎలి ఎలి లామా శబక్తాని అని అంటే దేవుడు ఆయన చేతిని విడిచిపెట్టడం వలన తెలియని దుఃఖము, మనోవేదన ఒక స్థాయిలో ఉంది, ఒక స్థాయిలో ఉన్నాయి ఆ దుఃఖము, బాధ అన్నది. His mental state was at its highest level, really grieving and full of sorrow because he was not able to bear when God the Father took off his eyes from Jesus Christ. That's the reason he said, my God, why have you forsaken me? ఇప్పుడు చెప్పండి, ఆయన ఈ భూమి మీదకు వచ్చి మరొకరకు ఇంత రక్తం చిందించి మనల్ని దేవుడికి ఇష్టంగా జీవించేలాగా నిలబెట్టడానికి వచ్చిన ఆయన దాని మీద దృష్టి ఉండదు కానీ మన పిల్లలకి చిన్న దెబ్బ తగులితే గిలగిల కొట్టేసుకుంటారు. When our children get a little bit hurt itself, we get so much disturbed, we get so panic. What about the thing that's happened to Lord Jesus Christ? అంత దుఃఖపడుతున్నారే, మిమ్మల్ని దేవుడు చెయ్యి విడిచిపెట్టారా లేదా అని ఎప్పుడైనా మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నారా? Have you ever imagined yourself whether God has forsaken you or not? ఆయన శిలువ మరణం మీద ఉన్నప్పుడు తండ్రి ఆయన చేతిని విడిచిపెట్టినట్టు ఆయనకి తెలిసింది, తెలుసుకోగలిగారు. Lord Jesus Christ knew when he was on the cross that God the Father took off his eyes from Jesus Christ and he was not able to bear. సంసోను తెలుసుకున్నాడు దేవుని యొక్క ఆత్మ అతన్ని విడిచిపోయినట్టు. Samson knew that the God spirit moved away from him, was not there in him anymore. అలాగ ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి దేవుని యొక్క ఆత్మ మనతో ఉందా, దేవుని చెయ్యి నా మీద ఉందా లేదా అని ఎప్పుడు పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోగలుగుతారు? Therefore you have to examine whether the spirit of the Lord is there with you or not, whether God is there with you or not. How do you check whether God's spirit is there with you or not, or God is there with you or not? ఎలి ఎలి లామా శబక్తాని అన్న పదము అందరికి నా దేవా నన్ను విడిచిపెట్టితివి అని తీసుకుంటారు. నేను ఎలా తీసుకున్నాను తెలుసా? Many people will use this, my God, why have you forsaken me? This is the interpretation of Eli, Eli sabachthani. But what do I take it? I will tell you. నా కోసము ఆయన చేయి విడిపింపబడింది కాబట్టి నేను ఎప్పుడు దేవుడి చేతిలో ఉండాలని కోరుకుంటాను. అప్పుడే ఆయన చిందించిన శిలువ మరణానికి తప్పకుండా ఒక సాక్ష్యం ఉంటుంది. I wanted always to be in right alignment with God. That is the true testimony, not just telling my God, why have you forsaken me? అంతేగాని మతము కాదండి. It's not about religion at all. మతము కానే కాదు. It's not about religion at all. దేవుడైతే సర్వ జనాంగానికి దేవుణ్ణి, సర్వ శరీరాత్మలకి దేవుణ్ణి చెప్పుకున్నారే గాని ఆయన ఎప్పుడూ కూడా డిఫరెన్స్ చేసుకుని మాట్లాడలేదు. The Lord God had told all souls belong to me and all flesh belongs to me. He did not said that this type of people or that type of people. Psalms 22 verse 1. Psalms 22 verse 1. కీర్తనలు 22వ అధ్యాయము మొదటి వచనం. Psalms chapter 22 verse 1. నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవు ఎలా దూరముగానున్నావు? My God, why have you forsaken me? Why are you so far from helping me and from the words of my groaning? అంటే విడిచిపెట్టడమే కాదు, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా ఉన్నావు అని అన్నారు. The Lord was telling, Jesus Christ was telling, it was not just forsaking but also telling that he could not be helped. అంటే చెయ్యి విడిచిపెట్టడమే కాదు, అక్కడ రక్షించడం కూడా లేదు. There was no help at all. The hands were also removed and there was no help given to him.
ఆయన స్వరము కూడా ఎవరు వినటం లేదు. Nobody was able to hear the words of his groaning too. దేవుడు దూరంగా ఉన్నారు. God was far away from Jesus. ఈ 4 పాయింట్లు చూడండి. ఒక మనిషి మీద పాపం అన్నది ఉందంటే When there is నెంబర్ a sin, 1 దేవుడు చేయి విడిచిపెడతారు. when there's a sin upon one person, number 1, God will leave his hand. రెండోది రక్షింపలేరు. God cannot save. మూడోది మీ ప్రార్థన గాని మీ స్వరం గాని ఆయన వినరు. He will not hear your prayers. నెంబర్ 4 ఆయన దూరంగా ఉంటారు. And number 4, he will be far away from you. అంటే ఇన్ని సంవత్సరాలు ఆయన భూమి మీదకి వచ్చినంత కాలము మనుషులు అలాగే జీవించారు. All this while, the people were living this type of life only. అలా జీవించారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు వచ్చి వాళ్ళని జీవితం అంటే ఏంటి, దేవుడి చిత్తములో ఎలా జీవించాలి అని అన్ని నేర్పించి ఒక మాదిరిగా ఆయన నిలబడి వెళ్ళారు. That is the reason Lord Jesus Christ came into this world, led by example, and told us this is how you should live a life to please అలా God. ఉన్నప్పుడు తండ్రి చేతిలో దేవుని నీతిగా ఆ నీతికరమైన జీవితాలు వారు జీవిస్తారని. Then they will be able to live right with God. అలాగే హీబ్రూ 5:7 చూడండి. Hebrews chapter 5 verse 7. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 5 వర్స్ 7. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను అర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. Hebrews chapter 5 verse 7, who in the days of his flesh, when he had offered up prayers and supplications with vehement cries and tears to him who was able to save him from death, and was heard because of his godly fear. ఎలి ఎలి లామా సబక్తాని అనంటే ఆ మనిషి మీద పాపం ఉండటం వలన దేవుడు ఆ మనిషి చెయ్యి విడిచిపెట్టి ఆయనని రక్షించకుండా, ఆయన ప్రార్థన వినకుండా ఆయనకు దూరంగా ఉండటం. దీనినే ఎలి ఎలి లామా సబక్తాని. Eli, Eli, lama sabachthani means God will leave that person's hand. God cannot save that person. God will not hear the prayers of that person, and God will be far away from that person. అలాగా దేని కొరకు పాపం ఎరుగని ఆయన మన కొరకు శిలువ మరణం చెందారంటే మనము దేవుని నీతిగా ఉండాలని. దేవుని నీతిగా ఉన్నప్పుడు ఆయన చెయ్యి విడవడు, ఆయన ఎప్పుడు రక్షిస్తూ కాపాడుతూ ఉంటారు. మనం చేసే ప్రతి ప్రార్థన వింటారు, మనతో పాటు ఉంటారు. When we are right in the sight of God, leading a righteous life, then God will not leave our hands. God will always save us from all the problems. God will continuously hear our prayers, and God will be very close to us. He will not be far away. అంటే ఈ భూమి మీద జీవించినన్ని రోజులు ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి. ఇప్పుడు కూడా అదే కదా మనం ఇట్లాగే కదా జీవించాలి. Now we also, like how it is mentioned in verse 7, he offered up prayers, supplications with vehement cries and tears to him, was able to save him from death. ఎవరి కోసము కన్నీళ్లు మహారోదన? మన చుట్టుపక్కల వాళ్ళ కోసం, మన బంధువుల కోసం అందరూ వచ్చి మా కుటుంబీకుల కోసం ప్రార్థన చేయండి, వాళ్ళ రక్షణలోకి రావాలని ప్రార్థన చేయండి అని అంటారు. నువ్వు చెయ్యి, ఎందుకు ఒకరి మీద ఆధారపడతావు? నువ్వు చెయ్యి, అప్పుడు నువ్వు అంగీకారంగా ఉంటావు దేవుడికి. Many people will go to their superiors, heads or spiritual authorities, tell, please pray for me and my family that they should also come to the salvation. Why should somebody else pray for your family salvation? It is your responsibility. If you are right with the sight of God, your prayers will be accepted. శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవాడిని. మరణము నుండి అంటే ఇప్పుడు మనమందరము రెండో మరణము నుండి రక్షింపబడాలి మనము. Now when he could rescue Jesus Christ from death, we also should be crying out that we should escape from the second death that is going to come upon all the mankind who are disobedient. దాని తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఆత్మీయ మరణం నుండి రక్షింపబడాలని కన్నీళ్లు కార్చండి. And the second death is the spiritual death. We have to cry out to the Lord that Lord we escape from the spiritual death that will come upon people who are disobedient. ఆత్మీయంగా చావకుండా ఆత్మీయంగా వరాలు పొందుకొని దేవునికి ఇష్టంగా అంగీకరింపబడాలి మీరందరూ. We have to be acceptable in the sight of God. We have to receive the spiritual gift and also be able to move pleasing God. ఎందుకంటే పాపం ఎరగని ఆయన మన కొరకు పాపంగా ఉన్నారు కాబట్టి ఆయన కోసం మనం ఇది చెయ్యాలి.
Because there was no sin in him and he died and he took our place, though there was no sin in him while we were sinners. We also have to live a life holy and మీరు acceptable. అంటారు కదా, నువ్వు నాకు ఎంతగానో సహాయం చేసావు, నేను ఏదో ఒకటి నీకు చెయ్యాలని అంటారు కదా. Many ఇది చెయ్యండి దేవుడి కొరకు. When you tell to others, I have to help you because you have helped me, in the same way you have to do something, means do something by leading a life which is right in the sight of God. ఎవరికి ప్రార్థన చేయాలి? మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థన చేయాలి. Whom should you pray? You should pray for those you should pray to that person who's able to save you from death. మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించారు. మీరు కూడా తప్పక మీరు అంగీకరింపబడతారు ఇట్లా ఉన్నప్పుడు. When you are living with godly fear, God will definitely hear us and save every person from death. Therefore you should lead a life which is right. అప్పుడు ఎలి ఎలి లామా సబక్తానీకి ఏ పాపం ఎరగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డారు కాబట్టి దానికి నువ్వు ఇచ్చే కృతజ్ఞత ఇది ఒక్కటే, తండ్రికి అంగీకారంగా నిలబడటం. Your only attitude of gratitude or thankfulness to God is only when you lead a life right in the sight of God. ఇలా ఉంటే దేవుడు అంగీకరించరా? Will not God hear your prayers when you're leading a godly దేవుడి life? చేత అంగీకరింపబడ్డావు అనుకో, నువ్వు ఇంట్లో అంగీకరింపబడతావు, బయట అంగీకరింపబడతావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అంగీకరింపబడతావు. When you are being accepted by God, you will be accepted in your family, you will be accepted in the surroundings. Wherever you go, people will accept you. ఇది ఆయన మన కొరకు చేసింది. దీనికి అర్థము ఎలి ఎలి నామ సబక్తాని. This is the meaning of being accepted, or this is the meaning of the meaning Eli Eli lama sabachthani, when you are accepted by God and others. చాలాసార్లు చదివి ఉంటారు, You ఆయన have- పలికారు అరమిక్ భాష అనుకుంటారు, కానీ దాని వెనకాల ఏముందో ఇప్పుడు చూస్తున్నారా? Many people know that this particular verse and they would have told that this is an Aramaic and they give an interpretation also. But do you know there is so much of depth behind this verse? ఎందుకంటే ఇది జగత్ పునాది ముందు వేయబడిన మర్మము, అది ఇప్పుడు మీరు వింటున్నారు. This is a scripture which is laid as a foundation even before the world could be found, and you are hearing it right now. కాబట్టి ఎలి ఎలి లామా సబక్తాని అనంటే ఇప్పుడు అర్థమవుతుందా? No. పాపం మెరుగని ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డారు. Eli Eli lama sabachthani means this is what? He died on the cross for our sins, though there was no sin in him at all. అది ఊరికినే పలుక్కుంటూ క్యాజువల్ గా పలుక్కుంటూ వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. It is not a verse that can be spoken casually and you lead a life also very casually. నీ స్థలంలో ఆయన ఉన్నారు. He took your place. ప్రవచన నెరవేర్పు కాదు, నీ స్థలంలో ఆయన ఉన్నారు. మరలా నీ స్థానానికి నువ్వు వెళ్ళొద్దు. It is not a fulfillment of the scriptures. He took your place. That means you should not go back to the same place from where you have been saved. ఏ and brought. స్థానంలో నువ్వు ఉండకూడదని నీ స్థానాన్ని ఆయన తీసుకుని శిలువ మరణం చెందారో మరలా ఆ స్థానంలో నువ్వు ఉండకుండా ఏ స్థితిని బట్టి దేవుడు నిన్ను పిలిచారో ఆ స్థితిని పట్టుకుని నువ్వు నిలబడి ఉండు. You should not go back to your old sinful ways, because from there only the Lord shed his blood on the cross for you, taking your place. అలా But if you go back to your same old place, what is the meaning? అలా ఉండాలంటే హీబ్రూ 5:7లో చెప్పాను కదా, ఎలాగ ప్రార్థనలు యాచనలు ఎలాగ అర్పించుకోవాలి, హృదయపూర్వకంగా ఎలా జరిగించాలి, అప్పుడు దేవుడికి అంగీకారంగా నువ్వు నిలబడగలుగుతావు. You will be accepted in the sight of God. You will gain favor from the sight of God when in your days you will offer prayers and supplications with godly fear. అలాగే Matthew 27:50. Matthew 27 verse 50. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం. మాథ్యూ చాప్టర్ 27 వర్స్ 50. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. Matthew 27 verse 50. And Jesus cried out again with a loud voice and yielded up his spirit. ఏముంది? మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. And Jesus cried out again with a loud voice and yielded up his spirit. దానికి అర్థం What does it mean? సమాప్తమైనది. That means it was finished, it was over. విమోచన కార్యము సంపూర్ణమైనది. The redemption had taken place. ఆయన శత్రువులకు ముగింపు, మనకు సంపూర్ణ విమోచన. We have got salvation, total salvation, and for the enemies it was finished. ఆ సంపూర్ణ విమోచన నిలబెట్టుకుంటున్నామా? Are we able to live according to that salvation that came in our way totally? బిగ్గరగా ఎందుకు కేకలు వేశారు? Why did he cry out loudly? సమాప్తమైనది. Because it was finished. మీకు విమోచన దొరికింది. Because you have got salvation, you got redemption. ఎందుకంటే ఆ శిలువ యొక్క మరణానికి,
ఆ బిగ్గరగా అరిచిన ఆ స్వరానికి దానికి అర్థము శత్రువులకు ముగింపు అయింది, మీకు సంపూర్ణ విమోచన దొరికింది. ఆ విమోచనని జీవితాంతము గుర్తుపెట్టుకోవాలి. మీ పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. దాన్ని క్యాజువల్గా తీసుకునేది కాదు. అది నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తము వంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము, ఏ పాపము లేని రక్తము. దాన్ని అయోగ్యంగా మాత్రము టచ్ చెయ్యొద్దు. Jesus cried out loudly. That means it is finished to the enemy, and it is the beginning of the salvation and redemption for us. The blood of Jesus Christ is spotless, blameless. There was no sin in his blood. Let us not be casual upon the blood which was shed upon us. Isaiah 53 verse 3 verse 5. యెషయా 53వ అధ్యాయము 5వ వచనం. ఐజియా చాప్టర్ 53 వర్స్ 5. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. Isaiah 53 verse 5. For he was wounded for our transgressions, he was bruised for our iniquities. The chastisement for our peace was upon him, and by his stripes we are healed. దీని మీద ఈ వాక్యములో మన జీవితం కడగలేదనుకోండి, if our lives is not being washed with the blood of Jesus Christ, ఆ అతిక్రమములు మరలా వచ్చి కూర్చుంటాయి. then that same transgressions will come and sit upon us. సమాధానం ప్లేస్ లో అసమాధానం వచ్చి కూర్చుంటుంది. The place where peace is mentioned, you will have confusion, స్వస్థత వారికి దొరకదు. and there would not be any healing also, ఎందుకంటే ఇది తండ్రి చేత పంపబడిన గొర్రెపిల్ల కాబట్టి. because this is the lamb of God sent by God to heal. ఒక్కసారే వచ్చి రక్తము కడిగి పవిత్రపరుస్తాదని ఎవరైనా బోధించారో దయచేసి ఆ తప్పుడు బోధల నుండి బయటకు వచ్చేసేయండి ఈ రోజు. If somebody tells you with a deception that once you are saved from your sins, you are saved forever by the blood of Jesus Christ, come out of those wrong doctrines and wrong preachings. అలాగే జాన్ 19 verse 30 చూడండి ఒక్కసారి. John 19 verse 30. యోహాన్ సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. జాన్ చాప్టర్ 19 వర్స్ 30. 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. So when Jesus had received the sour wine, he said, "It is finished," and bowing his head, he gave up his spirit. ఆయన ఆత్మను అప్పగించడం జరిగింది. అలాగే మన ఆత్మలను కూడా ఆయనే అప్పగిస్తారన్నది జ్ఞాపకం ఉంచుకోండి. The Lord Jesus Christ gave up his spirit. Likewise, we also have to give our spirit to him. మన ఆత్మను ఎలాగ ఇస్తారు? మనకి స్వస్థతనిచ్చి అతిక్రమముల నుండి దోషం నుండి విడుదల చేసి ఇస్తారు. How will our spirit be handed over to God? Because by removing the transgressions, removing the iniquities from our lives, and removing the confusion and giving us peace. ఆయన శిలువ మరణమే ఒక కృప అనుగ్రహించడం జరిగింది. Grace is being given only because of the blood that was shed through crucifixion. ఆ కృప దేనికి అనుకుంటున్నారు? Why do you think the grace was given? ఒక్కవేళ మరలా మీరు పాపం చేశాను అని, తప్పులు చేశామని మీరు రియలైజ్ అయినప్పుడు ఆ కృప వలననే మరొకసారి పశ్చాత్తాపపడి రియలైజేషన్ లోకి వచ్చి దేవుని తట్టు తిరిగి మరలా ఆ పాపం చేయకుండా జాగ్రత్త పడతాను అని నిశ్చయించుకునేదే కృప. You know what is the actual meaning of grace? Grace is that your sins have been forgiven. Not just forgiven, when you truly repent and take a bold decision telling that I will not repeat those mistakes again. When you repent, that is called grace has been given to you. కానీ ఆయన ఆరోహణం అయినప్పుడు ఏం జరిగిందో చూపిస్తాను. Acts 1:8-11. Acts 1 verses 8 to 11. Let me tell you what happened when he was risen. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8 నుంచి 11 వచనములు. యాక్ట్స్ చాప్టర్ 1 వర్సెస్ 8 to 11. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయు సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందిరని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. వెళ్లే ముందు ఏమన్నారు? అక్కడున్న సర్వ జనాంగానికి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేసి
ఆయన వెళ్ళిపోవడం జరిగింది. What did he tell? He said, okay, this is the blessing to all the people, and they blessed and they went. కానీ ఇక్కడే ఒక పెద్ద చిక్కొచ్చి పడింది. Now here there is a little bit of a twist. వాళ్ళు పైన చూసి అలాగే ఉండిపోయారు. Now the men of Galilee were gazing up into heaven and they were looking up. కానీ ఇప్పటికే అలా ఎంతమంది పైన చూసి ఆయన శిలువ మరణం చెంది మన పాపాల కోసం చనిపోయి తిరిగి 3వ రోజు లెగిసి ఆయన మరలా కూడా ఆయన పరలోకానికి కొనిపోబడును అని ఇలా పైకి చూసుకుంటూ ఎంతమంది ఉండిపోయారో నాకు తెలియదు. Even now many people are just looking at the cross, that he died on the cross for our sins, and he rose again the third day, and he'll come back again the third day, after some time. This is what people are just looking up to heaven, and they're caught up in the same ఆ thing. దేవదూతలు ఇద్దరు చెప్పిన తర్వాత కూడా ఎంతమంది ఇలాగే పైకి చూసుకుని ఉండిపోయారో నాకు తెలియదు. పైకి చూసుకుని ఉంటున్నారు అంటే ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మన పాపాల కోసం శాపం కోసము ఆయన శిలువ మరణం చెంది 3వ దినం లెగిసి మనకి రక్షణనిచ్చి ఆయన వెళ్ళిపోయారు అన్న దాంట్లో ఎంతమంది అలాగ చూసుకుంటూ ఇప్పటికి ఉండిపోయారో నాకు తెలియదు. Even now people are just looking into their heaven with the same understanding that Jesus Christ died on the cross for our sins, he rose again the third day, and he will come back. They are just caught up with this limited doctrine only. ఈ 11వ వచనానికి అర్థం చెప్పనా? Shall I tell you what it means in verse 11? ఎలాగ వెళ్ళారో అలాగే వస్తారు కదా, కాబట్టి ఆయన ఎలాగైతే మీ కొరకు సంపూర్ణం చేశారో మిగతాది మీరు సంపూర్ణం చేయండి. నెక్స్ట్ ఏం చేయాలో మీరు మొదలెట్టండి అని అర్థం అక్కడ. The actual meaning of this verse, which says, this same Jesus who was taken up from you into heaven will so come in like manner as you saw him go into heaven. That means the way Lord Jesus Christ led by example, it is our responsibility to lead by example also, like Jesus Christ. ఎలాగ ఆయన వెళ్ళారో అలాగే వస్తారు, కాబట్టి ఆయన సంపూర్ణత అను రక్షణ మీ చేతికి ఇచ్చారు. He has given the fulfillment of the salvation into our hands, therefore it is our ఆ responsibility to lead రక్షణ accordingly. పట్టుకుని ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటిస్తూ ఆయనకి ఇష్టంగా జీవించడం అని అర్థం అక్కడ. That means we have to hold on to the truth and live according to what instructions have been given by Jesus Christ. ఆయన తిరిగి వచ్చే వరకు కూడా అదే రక్షణతోనూ అదే సంపూర్ణతతో నువ్వు నిలబడాలి అని అర్థం అక్కడ. That means you have to live according to whatever instructions given by Jesus Christ, according to the way he lived. అనేక మంది జనాంగం ఉన్నారు, మిమ్మల్ని విడుదల చేశారు కదా, వాళ్ళందరినీ కూడా మీరు విడుదల చేయాలి. అందుకనే పరిశుద్ధాత్మ నడిపింపుని మీకు ఇచ్చారు. The Holy Spirit has been given to you so that you would take his help and save as many people as possible, and that's the reason he has given you salvation. ఎందుకంటే ఇలాగే ఉన్న వాళ్ళు మనుషులందరినీ ఇలాగే నడిపిస్తారు, ఇలా పైకి చూసే విధంగానే. When you are fixing in only one particular angle and one particular doctrine, you will be leading all the people only in that direction, fixing in the same way. వాళ్ళు అలా ఉంటున్నారు కాబట్టి వాళ్ళ మాటని గ్రహించలేకపోతున్నారు, వారి హృదయాన్ని గ్రహించుకోలేకపోతున్నారు, వారి ప్రవర్తనను గ్రహించుకోలేకపోతున్నారు, వారు ఏ ఆలోచన కలిగి ఉన్నారో ప్రవర్తించలేకపోతున్నారు. That's the reason their understanding also has been limited. They are not able to understand properly. Their thought process has been limited. They do not know what to do further. కాబట్టి ఆయన ఎలా వెళ్ళారు తిరిగి అలా వస్తారు. కాబట్టి ఆయన సంపూర్ణము చేసి మీకు ఇచ్చిన రక్షణని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆయనకి ఇష్టంగా నడిపిస్తూ అనేక మందిని సర్వ జనాంగాల్ని ఆయన శిష్యులుగా చేస్తూ నడిపించండి అని అర్థం అక్కడ. The actual meaning of this, you should also live according to what instruction Jesus Christ has given. You have to live like Jesus Christ and then save people and then bring him to the fold of Christ and tell them to become like him. అలాగే ఐజయా 53 verse 4. Isaiah 53 verse 4. యెషయా 53వ అధ్యాయము 4వ వచనము. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వాని గాను, దేవుని వలన బాధింపబడిన వాని గాను, శ్రమ నొందిదగిన వాని గాను మనము అతనిని ఎంచితిమి. Isaiah 53 verse 4. Surely he has borne our griefs and carried our sorrows, yet we esteemed him stricken, smitten by God and afflicted. ఇప్పుడు కూడా మన ప్రవర్తనతో ఆయన అలాగే చూపిస్తున్నామా మనుషులకి? Even now with our behavior, are we not introducing Jesus to them, to the people like this? 4వ వచనాన్ని బట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీ ప్రవర్తన దేవుణ్ణి అలాగే ప్రెజెంట్ చేస్తున్నామా అన్నది. Now based on this verse 4, you check whether your character and behavior, how are you presenting Jesus Christ? మన ప్రవర్తన సరిగ్గా లేదనుకోండి, ఫస్ట్ వాళ్ళు అనేది యేసుక్రీస్తు ప్రభు నామమే తీస్తారు వాళ్ళు బయటికి. Now when your character, when your speech or your conduct is not right, they will immediately take the name of Jesus Christ and tell you are still a follower of Jesus Christ. 6th verse చూడండి. Verse 6. 6వ వచనము. మనము అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. All we like sheep have gone astray, we have turned everyone to his own way, and the Lord has laid
on him the iniquity of us all. ఒకప్పుడు అలా ఉన్నారు అందరూ. We were all gone astray. There was a time when we దేవుడు were gone astray. వాక్యము తెలియక ఆ వాక్యానికి అనుసరమైన జీవితం జీవించలేక ఈ లోకానుసారంగా జీవిస్తూ చెదిరిపోయారు. Many people was scattered, sheep was scattered because they never knew the word of God, they never knew the scriptures. అలా త్రోవని వెళ్ళిపోయిన ఆయన వాళ్ళని చేర్చాలని చెప్పి ఈ భూమి మీదకి వచ్చి వారి కోసం ఆయన ప్రాణం అర్పించారు. ఎలి ఎలి లమా సబక్తాని. And likewise, the Lord Jesus Christ came into this world and brought all of the sheep which was scattered and brought them to one place, and that's the meaning of Eli Eli lama sabachthani. అలాగే 7th verse. Verse 7. 7వ వచనము. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఈ ప్రవర్తన ఉందా? He was oppressed and he was afflicted, yet he opened not his mouth. Do we have this type of character? ఆయన హృదయంలో కూడా పలకలేదు. Not even in his heart did he utter any wrong thing. మీరు పైకి పలకకపోయినా హృదయంలో పలికిన రెండూ ఒకటే. Whether you show your display of anger or wrong words externally or inside your heart, both are same. దౌర్జన్యంగా ఆయన బాధ నొందారంటే ఆయన మీద అన్ని నిందలు మోపారు. That means he was afflicted and he was oppressed. He was falsely accused. అయినా మౌనంగా ఉన్నారు, కానీ మీరు ఉండగలుగుతున్నారా? He was silent even then, but are you able to be silent when people మీరు falsely accuse you? తట్టుకోలేరే? You cannot when you are being oppressed. వీటన్నిటినీ కూడా ఆయన మాదిరిగా చూపించి శిలువ మరణం చెందారు, మీరు ఇలా జీవించండి అని. కానీ ఎవరు అలా జీవించలేకపోతున్నారు అంటే దానికి అర్థం ఎవరిని గెలిపిస్తున్నారు? He led us by example that he was silent. Therefore, are you able to be silent? Tell me, whom are you giving victory to? To God or to somebody else? 8th verse చూడండి. Verse 8. 8వ వచనం. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవులు భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరుము వారిలో ఈ సంగతి ఆలోచించువారు ఎవరున్నారు? He was taken from prison and from judgment, and who will declare his generation? For he was cut off from the land of the living. For the transgression of my people he was stricken. ఆలోచించండి ఒక్కసారి. Who will declare to the ఎలి generation? ఎలి లామా సబక్తానికి వెనకాల ఉన్న మర్మం చెప్తున్నాను. I am telling you the revelations between Eli Eli lama sabachthani. There is so many references in continuation to that. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. He was cut off from the land of the living. For the transgression of my people he was stricken. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరైనా ఇప్పుడైనా ఆలోచిస్తున్నారా? Is there anybody who is able to understand now at least that he was done, he had gone through ఎవరైనా this? కష్టం అనుభవించినప్పుడు నాయనా నువ్వు అనుభవించిన కష్టంలో ఇదొక కష్టం కాదని ఎవరైనా ఎప్పుడైనా పలికారా? When you are going through a situation, a grieving or a difficult situation, did you ever speak telling that, Lord, the situation that you had undergone, mine is nothing. Mine is ఎవరైనా negligible." బాధలు గాని శ్రమలు గాని కష్టాలు గాని అవమానాలు గాని ఎవరైనా మీ ఈగో మీద తన్నారనుకోండి, ఏది పలికినా కూడా ఆయనకి లేని ఈగో నాకెందుకని ఎప్పుడైనా పలికారా? When your ego was provoked, did you ever say, when Jesus did not have ego, why am I having ego? Did you ever say that? దేవుణ్ణి సాటిస్ఫై చేయమంటే ఈగో సాటిస్ఫై చేసుకోవాలని You కోరుకుంటారు. are supposed to satisfy God, but you are satisfying your ego by your behavior. సత్యాన్ని గ్రహించండి. ఎలి ఎలి లామా సబక్తానికి మనం విలువిద్దాము. Let us give importance to those words, Eli Eli lama sabachthani. ఎందుకంటే అది పలకవలసింది మనము. ఎందుకంటే పాపులు మన మీద ఉంది, మన మీద ఉన్నది ఆయన తీసుకున్నారు. చూసారా? దాన్ని ప్రవచన నెరవేర్పు అనవద్దు, లేకపోతే ఆ ప్రవచన నెరవేర్పు యుగాంతమందు మీ మీద నెరవేర్పడుతుంది. It is a thing that God has done for our behalf. He took our place. But when you say that it is just a fulfillment of the scriptures, finally also during judgment the same thing ఎప్పుడైతే will be మనకి coming. ఆ పాపం శాపం దోషం నుండి విడుదల పొందారో అప్పటి నుంచి మీకు తెలుసా లెక్క మొదలవుతుంది మీకని. Do you know your actual reset button starts when you have come from delivered by the Lord Jesus Christ with the blood of Jesus Christ? Your reset button actually starts from there. Your counting starts from there. అది కూడా చెప్తాను నేను. అలాగే 9th verse చూడండి. 9వ వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీయూ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. Verse 9. And they made his grave with the wicked, but with the rich at his death, because he had done no violence, nor was any deceit in his mouth. ముఖ్యంగా ఏ కపటము లేదు, ఏ అన్యాయము ఆయన చేయలేదు.
There was no guile, there is no wickedness, there was no deceit in his mouth. ముఖ్యంగా తండ్రిని అన్యాయం చేయలేదు, అలాగే భూమి మీద ఉన్న మనుషులను కూడా ఆయన అన్యాయం చేయలేదు. He did not cheat God the Father the same way he did not cheat any human being. దేవుడు ముందు కపటంగా ప్రవర్తించలేదు, మనుషుల ముందు కూడా కపటంగా ప్రవర్తించలేదు. కాబట్టి ఆయన ఎలి ఎలి లామా శబక్తాని అని ఆయన శిలువ మరణం చెందారు అంటే దానికి అర్థము ఇక మీదట మీరు అన్యాయం చేయొద్దు, He did not ఇక మీదట మీరు కపటంగా ఉండొద్దు అని అర్థం. He did not live a life of hypocrisy. He did not cheat God or he did not cheat man. Eli Eli lama sabachthani also says that you do not live a life of hypocrisy 10th or verse guile, చూడండి. or no deceit should be found in your mouth. 10వ Verse 10. వచనం. అతను నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. But it was the Lord's good plan to crush him and cause him grief. Yet when his life is made an offering for sin, he will have many descendants. He will enjoy a long life and the Lord's good plan will prosper in his hands. ఇవన్నీ చెయ్యాలని దేవుడి ఉద్దేశము మన మీద ఉంది. These are the plan of God towards us. తండ్రి మన మీద ఈ ఉద్దేశాన్ని చేసి ఎవరు చేసిన పాపాలకు వారు అనుభవించాలన్న ఒక ఉద్దేశం తండ్రి కలిగి ఉన్నారు. The కానీ actual plan- ప్రేమ ద్వారా మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువాని భూమి మీదకు పంపించారు. This was exactly fitting for every sinner. He had to be punished according to his sins. But because of the love of God, he sent Jesus Christ his son so that he would take our place and we would be saved. ఎలి ఎలి లామా శబక్తాని అంటే ఇంకొక మాట కూడా ఉంది, అనుభవ జ్ఞానము. There is one more thing to Eli Eli lama sabachthani. It is about your spiritual knowledge. 11th verse. Experience in spiritual knowledge. Verse 11. 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఇప్పుడు ఇలాగ మీరుండాలనే ఎలి ఎలి లామా శబక్తాని అని పాపమెరుగని ఆయనను పాపంగా చేయడానికి కారణము ఇది. He shall see the labor of his soul and be satisfied. By his knowledge, my righteous servant shall justify many, for he shall bear their iniquity. నిందలు మోపినా కూడా ఆయన మారు మాట్లాడలేదు, He was accused, he was falsely framed, but he did ఏ not open his అన్యాయము చేయలేదు, mouth. He did not commit any ఏ sin. కపటము లేదు. There was no guile in him. దేవుని ఉద్దేశాన్ని అతను సఫలం చేశాడు. He fulfilled all the things that God wanted him to do. అనేక మంది దోషాలను భరించి అనుభవ జ్ఞానముతో అనేక మందిని నిర్దోషులుగా చేశారు. ఆ నిర్దోషులుగా చేసిన జనాంగము మనమే. ఏమైతే ఆయన అన్యాయం చేయలేదో అన్యాయం చేసిన మనుషులు మనమే. We are ఏ the people- కపటం ఆయనలో లేదన్నారో ఆ కపటం కలిగిన మనుషులు మనమే. We are the people who had guile. We are the people who had sin. We are the people who rendered curses. We are the people, wrong people. He took our place. అందుకే ఈ భూమి మీద మన మంచి చెడ్డులు మనం చెప్పుకోవద్దు, దేవుడు చెప్తే చాలు. Therefore, let us not speak about our own glory and our own good things. Let God give the testimony about what kind of people ఒక్కడు we are. గుర్తు పెట్టుకో, ఎదుటివాడు నిన్ను పొగడాలని నువ్వు అనుకుంటున్నావంటే దానికి అర్థము దెయ్యం చాలా యాక్టివ్ గా పనిచేస్తుందని అర్థము. The devil is very actively working in a person's life when he says that everybody should appreciate him, when people should talk good about him. మనం ఎవరమండి? చూడండి 2 Corinthians 5:20. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. 2 Corinthians chapter 5 verse 20. కావున దేవుడు మన ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. అవును. Now then we are ambassadors for Christ, as though God were pleading through us. We implore you on Christ's behalf, be reconciled to God. అంబాసిడర్ అంటే ఏంటి? What do you mean by ambassadors? నువ్వు దేవునికి అంబాసిడర్ అంటే ఆయన లక్షణాలు కలిగి నీ శరీరం మీద నీ నోట్లోను నీ ప్రవర్తన మీద ఆయన ప్రెజెంట్ చేయాలి నువ్వు, ఎందుకంటే క్రీస్తుకు అంబాసిడర్వి. Ambassador for Christ means you are a representative of Jesus Christ. You should exactly have the same characteristics of Jesus Christ. The way you speak, the way you think, the way you conduct. సార్దీస్లో వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు అంబాసిడర్స్ గా ఉన్నారు గాని సాతానును ప్రెజెంట్ చేసేవారు. You know the church at Sardis, how they were? They were claiming that they were ambassadors of Christ, but their behavior was that belonging to Satan. అందుకే అంటారు మీ క్రియలు నా కంటి ముందు సంపూర్ణంగా కనిపించట్లేదు అంటే యు ఆర్ వాచ్ఫుల్. That's the reason the Spirit of the Lord says, your works are not right, it's not perfect in my sight. Remember this.
The Lord God, with the help of the Holy Spirit, is watching each and every one of you. దేవుడు చూస్తున్నారు. The Lord God is watching over us. He knows every thoughts of us. He is watching us నీ very closely. అవయవాలు చూస్తున్నారు. He knows all the parts of your body. అంతరింద్రియాలు He చూస్తున్నారు. knows the intentions that come in your ఒక్కొక్క thoughts. అవయవాన్ని సెపరేట్ చేసి చూస్తున్నారు. He is separating all the thoughts with the intentions. With the తీర్పు thoughts. దినాల్లో కూడా నీ ఆలోచనకు ఒక తీర్పు, నీ నోటి మాటకు ఒక తీర్పు, నీ హృదయ ఆలోచనకు ఒక తీర్పు, నీ శరీరము ద్వారా ప్రవర్తించే ప్రవర్తన, దీన్నే అపరాధం చేసేది ఈ శరీరమే. The sin considers, it does all the sins by the body. Therefore, your thoughts, the sin that comes from your thoughts is separated. Your actions, your sins is separated. Your heart, whatever నీ it is, బాహ్య is ప్రవర్తన, separated. నువ్వు అంతరంగంగా ఎంత మంచిగా ఉన్నా నీ బాహ్య ప్రవర్తన నెగిటివ్ గా ఉందనుకో నువ్వు అపరాధంగా తీర్చిపడతావు, పేతురులాగా. Now you will also be like what happened to Peter. He was also considered to be sinful when he left in the book of Galatians. Same thing will be considered to you also by your behavior, external behavior. Romans 5:18-19. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18-19 వచనములు. రోమన్స్ చాప్టర్ 5 వర్సెస్ 18 and 19. కాబట్టి తీర్పు ఒక అపరాధము మూలమున వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షావిధికి కలుగుటకు ఏలాగు కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులు అందరికీ ప్రదమైన నీతి నిబంధన విధింపబడుటకు కారణమాయను. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. Romans chapter 5 verses 18 and 19. Therefore, as through one man's offense judgment came to all men, resulting in condemnation, even so through one man's righteous act the free gift came to all men, resulting in justification of life. For as by one man's disobedience many were made sinners, so also by one man's obedience many will be made righteous. నీలో దేవుడి వాక్యం లేదనుకో, నువ్వు అన్యాయం కలిగి ఉన్నావు అనుకో, నీ మాట వినే వారందరూ కూడా అన్యాయస్తులుగానే తీర్పు పొందుతారు. If there is no word of God in you, and all the people who are listening to your preaching, all of them will be accounted as disobedient people. వాక్యం అదే చెప్తుంది. That's what the word of God says so. ఒక్క మనిషి విధేయత కలిగి ఉంటే అనేక మంది విధేయులుగా తీర్చబడతారు. But if one man is obedient, and all the people who are listening to that one obedient man will be also made righteous. ఎప్పుడు ఇది మర్చిపోవద్దు. Never forget this. 1 John 3:5. 1 John 3:5. మొదటి యోహాను 3వ అధ్యాయము 5వ వచనం. 1 John chapter 3 verse 5. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపము ఏమీయూ లేదు. As you know that he was manifested to take our sins, and in him there is no sin. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలుసు, ఆయన యందు ఏ పాపము లేదు. అంటే దానికి అర్థం మీకు తెలుసు అంటే నువ్వు జాగ్రత్తగా ఉండు, పాపం చేయకూడదని నీకు తెలుసు అని అర్థం. As you know, the very word clearly says, as you know that he was manifested to take our sins, and in him there was no sin. That means since you know, you be careful that you don't render any sin in your life. ఎప్పుడైనా ఆయనలో పాపం లేదు అని అంటే వాట్ అబౌట్ యు అని క్వశ్చన్ వేసుకోవాలి. Now when you said there was no sin in Lord Jesus Christ, you should ask this question, what about me? ఆయనలో పాపం లేదని నీకు తెలుసు, You know that Jesus Christ had no మరి sin. నీకు తెలుసు కూడా నీలో ఈ పాపం ఉంది అని అంటే నేను వర్కౌట్ చేస్తున్నాను, నేను మార్చుకోవాలనుకుంటున్నానని ఎలా పలుకుతావు? నీకు తెలుసు కదా ఆయనలో పాపం లేదని. You know very well that there was no sin in Jesus Christ. Therefore, how can you have sin inside yourself and say that you're working out to be sinless? That's all not correct. సరే, ఇప్పుడు బిగ్గరగా కేక వేశారు కదా, ఎందుకు వేశారో కూడా ఇంకొక విధమైనది కూడా చూపిస్తాను. Let me show you about what is the other reasons why he cried out loudly. Isaiah 59 verse 1 and 2. యెషయా 59వ అధ్యాయము మొదటి రెండు వచనములు. Isaiah chapter 59 verses 1 and 2. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. Why did he cry out loudly? Let us see Isaiah 59 verse 1 and 2. Behold, the Lord's hand is not shortened that it cannot save, nor his ear heavy that it cannot hear. But your iniquities have separated you from your God, and your sins have hidden his face from you, so that he will not hear. ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని శక్తిలో దేవుని కృపలో ఏ లోపం ఉండదు. In God's plan there will not be any imperfection. Everything will be perfect. ఎందుకంటే పాపములు దేవుని నుండి మనుషుల్ని వేరు చేస్తాయన్నది మీరు దయచేసి రాసుకోండి. పాపాలు మాత్రము
దేవుని ఆజ్ఞను పాటించకుండా నీ ఇష్టంగా నువ్వు జీవిస్తున్నావు అని అంటే నువ్వు పాపం చేస్తున్నట్టే లెక్క. ఆజ్ఞ అతిక్రమం పాపమని క్లియర్గా లేఖనం మెన్షన్ చేసింది. The word very clearly says, your iniquities have separated you from God. Therefore, if there is iniquity inside you, God will get separated from you, because all lawlessness is sin. మీరు ఎదుటివారికి బోధించి మీకు మీరు బోధించుకోలేదనుకోండి, When you are preaching to others while you are not preaching to yourself, what is the use? ఎందుకంటే మీరు పాపంలో ఉండిపోతారు, వాళ్ళని పాపంలోనికే నడిపిస్తారు. ఎందుకంటే మీలో పాపం ఉంది కాబట్టి వాక్యము పవర్ఫుల్ గా రాదు. Since the sin is there inside you, all the people who are listening to your preaching also will be rendered as sin. Because there is sin inside you, your word of God also will not have any power. నీలో ఏ పాపము లేకుండా నీ హృదయంలో ఏ దోషారోపణ లేకపోతే ధైర్యంగా నువ్వు వాక్యం మాట్లాడతావు. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది? శాస్త్రులు పరిచయుల వల్లే కాదు, అధికారం కలవాణిగానే వాక్యం బోధిస్తున్నారు. అధికారం కలవాణిగా వాక్యం బోధించాలా, వాక్ చాతుర్యంతో వాక్యం బోధించాలా? If your heart is not condemning you, then you can lift up your head and boldly preach. But Lord Jesus Christ's preaching was always with authority. People are telling, how come he is speaking with so much authority? That comes only with a sinless person when his heart is... పాపములు దేవుని నుండి మానవుల్ని వేరు చేస్తాయి. కంఫర్ట్ రిఫరెన్సెస్ మీరు తీసుకుంటున్నారు అని అంటే దానికి అర్థం నువ్వు పాపాన్ని పోషించుకుంటున్నావు నీలో. If you are taking only comforting references, means you are entertaining sin in your life. ఆ సిన్ఫుల్ నేచర్ అన్నది దేవునికి విరోధంగా ఆలోచించేదే. ఒకరి మీద నెగిటివ్ గా ఆలోచించినా, ఒకరి మీద నింద మోసినా, లేకపోతే చెప్పుడు మాటలు ఎవరైనా చెప్పింది నువ్వు విన్నా, లేకపోతే ఎవరి మీదైనా నువ్వు అసూయత పడినా, నీలో క్షమించలేని గుణం ఉన్నా, ఎదుటి వాటిలో తప్పులే కనిపెట్టాలన్న మైండ్ సెట్ తో ఉన్నా, ఇవన్నీ కూడా పాపంతోనే. ఆ పాపమే కదా దురాశ గర్భము ధరించి పాపమును కనిను, పాపము పరిపక్వమై మరణము కనినని వాక్యం చెప్తుంది. Everything is accounted as sin. Your assumptions, your gossip, if you're talking behind somebody, if you're having some unforgiveness in your heart, all these things are categorized as sin. That's the reason the book of James very clearly says this: sin has been conceived and it gives birth to death. దీని వల్ల ఏమవుతుంది? What will happen at the end of the sin? ఆ పాపాల వలన దేవుని నుండి మానవుల్ని వేరు చేస్తాయి. అది మీకు తెలియదు. And you do not know that your iniquities have separated you from God. ఆయన మీ దగ్గరికి రాకుండా ఒక అడ్డుగా నిలబడతాయి. అది మీకు తెలియదు. And you do not know there is a stumbling block between you and God. ముఖ్యంగా దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు కాబట్టి పాపము ఆయనకి అసహ్యము. Therefore, God is holy and perfect. He hates sin. It's an abomination. He dislikes anybody who's having a sinful nature. అసహ్యమే కాదు, ఇంకొకటి కూడా ఉంది, సహించలేరు. He cannot bear anybody who's having a sinful life in them. అందుకనే పాపము దేవునికి పాపకి మధ్య అడ్డుగోడలాగా మీరే వేసుకున్నారు. ఆ గోడని దేవుడికి మీకు అడ్డుగోడ కింద మీరే వేసుకున్నారు. అవే పాపాలు. So there are two things over here. When iniquities can separate you from God, your sins have hidden his face from you. అప్పుడు Therefore, the ఏమవుతుంది? face has been hidden. దేవునికి మీరు దూరంగా ఉంటారు, కానీ మీకు తెలియదు. దగ్గరగా ఉన్న భ్రమలో మాత్రము దేవుడే మీకు భ్రమపరిచి ఆత్మకు అప్పగిస్తారు కాబట్టి మీరు ఆ భ్రమలోనే జీవిస్తారు. He will not hear you, therefore, because the stumbling block is there and you think that God is very close to you, but he is far away from you. అందుకే మీ ప్రార్థన దేవునికి వినబడలేనంత దూరంగా వెళ్ళిపోతుంది. ఆయన మిమ్మల్ని రక్షించడానికి వీలు లేనంత దూరంగా తీసుకెళ్ళిపోతుంది. That's the reason God's hand is far away from you. It cannot save you. Your prayers are far away and God cannot hear your prayers. తీసుకెళ్ళి ఏం చేస్తుంది? సమస్యలో పడేస్తుంది. ఆ సమస్య నుండి బయటకు వచ్చే మార్గము మీకు చూపించదు. And then it will take you to such a place that will ensure that you are struggling and it will put you into sinful nature. You cannot come out of that trap. మోషే ఏమన్నాడు చూద్దాం. Numbers 11:23. Numbers 11:23. What did Moses say? Let's see. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనం. Numbers chapter 11 verse 23. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరనో లేదో ఇప్పుడు చూచెదవు. Numbers 11:23. And the Lord said to Moses, has the Lord's arm been shortened? Now you shall see whether what I say will happen to you ఆయన or చెయ్యి not. ఎప్పుడు కూర్చ కాలేదు. His hand has never been shortened. ఆయన శక్తి గాని, ఆయన కృప గాని, ఆయన చెయ్యి ఎప్పుడు చిన్నదవ్వలేదు. ఆయన కృపలో ఏ లోపము లేదు. His grace or his power has never shortened. Nothing has been shortened from the Lord. మీరు దూరంగా ఉన్నారు. But it was you with your sinful nature దేవుని has gone away from పరిశుద్ధాత్మ God. శక్తికి మీరు దూరంగా You ఉన్నారు. are far away from the power of the Holy Spirit in your life. ఆయన కృపకి మీరు దూరంగా ఉంటూ కృప 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 అని తిరుగుతున్నారు. ఎక్కడ దొరుకుద్ది ఆ కృప? ఆ కృప దొరకాలంటే నీలో రియలైజేషన్ ఉండాలి, రిపెంటెన్స్ ఉండాలి, ఆ తప్పు చేయకూడదన్న డిసిషన్
నిర్ణయం కలిగి ఉండాలి. You are claiming grace, grace, but grace has been far away from your life. If you want grace in your life, you should truly realize your mistake. అందుకే Repent and not repeat వాక్యం them ఏముంది? again. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. That's the reason the book of Joshua clearly says, be strong and of good courage. రెండోది ఏముంది? పట్టుదలతో ఉండండి. It also says, be determined in your heart. ఇవి లేకుండా ఎన్నిసార్లు రిపెంటెన్స్ అన్నా కూడా వర్క్ అవ్వదు. When there is no determined decisions in your life, you will keep on మీ working out రిపెంటెన్స్ to కి change. ముందు ఈ దృఢ నిశ్చయము అన్నదిగా దృఢ నిశ్చయం ఒకటి, పట్టుదల ఒకటి, నిబ్బరము ఒకటి, ఈ మూడు కలిగి మీరు ఉంటేనే మీరు నెక్స్ట్ స్టెప్ వేయగలుగుతారు. A true repentance, before true repentance, you have to take a determined decision not to repeat those mistakes again, and then repent and say, ఎప్పుడు only ఆయన then మీ you can go ప్రార్థన to the right వింటారు? one. When does he hear your prayers? ఐజయా 58 verse 7 to 11. యెషయా 58వ అధ్యాయము 7 నుంచి 11 వచనములు. ఐజియా 58 వర్సెస్ 7 to 11. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సమ్మతికి ముఖము తప్పింపకుండా ఉండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. ఆపేయండి. 7 and 8 ఒకసారి చదవండి. Read verses 7 and 8 again. Is it not to share your bread with the hungry, and that you bring to your house the poor who are cast out? When you see the naked, that you cover him, and not hide yourself from your own flesh. Verse 8. Then your light shall break forth like the morning, your healing shall spring forth speedily, and your righteousness shall go before you. The glory of the Lord shall be your rear guard. ఇది విన్న వెంటనే మనం తినే తిండి తీసుకెళ్లి పక్కన వాళ్ళకి వేసేవచ్చు. అది వేసగలుగుతారు, ఎవరైనా వేయగలుగుతారు. Now when we hear verse 7, we immediately would like to take our food and go and give it to the poor and the needy. నువ్వు ఎలాగ దేవుని వాక్యము తిని ఆశీర్వదింపబడుతున్నావో లేని వాళ్ళకి పెట్టు అని అర్థం అక్కడ. The actual meaning is the way as you are getting spiritually enlightened, you also go and give it to the poor, spiritually poor people who do not get food. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు అనంటే దానికి అర్థం ఏంటండి? What does it mean that that you bring to your నీ house? ప్రవర్తన, నీ మాటలు ఎదుటి వారికి ఇష్టపూర్వకంగా అనుకూలమైనదిగా ఉండేటట్టు నీ ప్రవర్తన ఉండాలని అర్థం. Your behavior should be apt in your house and the people surrounding you. People should appreciate your behavior. దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుము అని అన్నప్పుడు ఏంటంటే అనాథలుగా ఉంటూ వాళ్ళకి వాక్యమే దొరకక వేరే దారి లేక పలానా చోటుకి వెళ్తున్నానంటాను చూసారా, అటువంటి వారిని చేర్చుకోండి మీరు. To the people who are poor, bring them to your house means it is actually those people who do not have any word of God. They are not getting any strength from the word of God. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయా, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. When you see the naked, that you cover him and not hide yourself from your flesh. This is the type of fasting that God loves. భక్తిహీనుడు అంటే ఏంటి? Who is a godless person? ఏ వస్త్రం ఉండాలి? What type of clothes should నీతి be worn? వస్త్రము ఉండాలి. People should put on the garments of సత్క్రియలు righteousness. అన్న వస్త్రం ఉండాలి. Good works, the clothing of good works. should be there. క్రీస్తుని ధరించుకునే వస్త్రం ఉండాలి. You should put on Christ. That type of clothing should అది be there in ఎవరికి you. ఇవ్వాలి? To whom should you give that? భక్తిహీనులకి ఇవ్వాలి. ఇది ఎలా ఇవ్వగలుగుతావు? నీ మీద ఆ వస్త్రాలు ఉన్నట్టు వాళ్ళు చూస్తేనే నువ్వు వాళ్ళకి ఇవ్వగలుగుతావు. How can you give to somebody when you have it on you? Only then you can give it to somebody. ఇటువంటి ప్రవర్తన నువ్వు కలిగి ఉన్నావనుకో, When you have this type of characteristics in you, నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించునంటే నువ్వు ఆశీర్వదింపబడతావు. నీలో పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటూ ఆ పరిశుద్ధాత్మ వెలుగు నీ అభివృద్ధి సమస్త జనాంగం చూడగలుగుతారు. then your light shall break forth like the morning, and people can see the marvelous light inside you. అప్పుడు ఏమవుతుంది? దేవుని నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీతో పాటు నడుచుకుంటూ వస్తారు. ఎంత బాగుంది వింటుంటేనే Then the కదా. glory of the Lord will be your rear guard. That means God the Father, the Son, and the Holy Spirit will walk with you. కదా, How nice to అందరి hear దగ్గర that. ఉంటారు కదా. When God is very close to you, how good it is. దేవుడు ఉండాలని కోరుకోండి. Remember that God should be in your lives always. అప్పుడు మీరు ఆశీర్వదింపబడతారు. Then you would be blessed. ఇదే దేవుడు కోరుకుంది. This is what God desires. మీరు ఇలా ప్రవర్తిస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీతో ఉంటారు. అప్పుడు ఏలి ఏలి లమా శబక్తాని అని మీరు పలికినప్పుడు మీ ప్రార్థన వింటారు, మీతో పాటు ఉంటారు ఆయన. Then when your behavior is right in the sight of God, and then you say Eli Eli lama sabachthani, then God's hand will be very close to you. He will save you, and God will hear your prayers too. ఇప్పుడు చదవండి 9 and 10.
9-10 వచనములు. వర్సెస్ 9 and 10. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నాను అనును. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డ దానిని బట్టి మాటలాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొని వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. ఒక్కసారి ఆలోచించండి, ఇది దేవుని ప్రవర్తన కాదు. అంటే ఇతరులను బాధించడం, వేలు పెట్టి చూపించడం, putting somebody into trouble, పాయింట్ అవుట్ చేయడం, pointing at others' mistakes, కార్నర్ చేయడం, cornering somebody. ఇది దేవుడికి ఇష్టం లేదు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు అలా చేయలేదు. God does not like this type of behavior because Jesus did not do any of such things. ఎవరైనా శ్రమలో ఉన్నారంటే వాళ్ళని హత్తుకుని వాళ్ళని కంఫర్ట్ చేయండి. If somebody is going through struggles, embrace them and bring him to the fold. కంఫర్ట్ చేసి వారిలో ఏది కొదువుగా ఉందో మీరు డిజైన్ చేయండి. అప్పుడు ఆ కొదువును బట్టి వారిని లేవనెత్తండి. Identify the lack that particular brother or sister is having, comfort them and then strengthen them and enable them to stand. అప్పుడు ఎలా ఉంటారు మీరు? Then how will you be? చీకట్లో మీరు వెలుగుగా ఉంటారు. Then you will be that wonderful, marvelous light in the dark surrounding. అంటే దానికి అర్థము చీకటప్పుడు కూడా వెలుగుంటుంది, పగలప్పుడు కూడా వెలుగుంటుంది. ఎప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపుతో సంతోషంగా మీరుంటారు. Then light shall dawn in your darkness means at all times there will be always light surrounding you. అంటే మరలా చెప్తున్నా, నా దేవా నన్నెందుకు విడనాడితివి అంటే మన పాపాలు దోషాలు ఆయన మీదకి వచ్చి ఉన్నాయి కాబట్టి ఆ మాట పలికారు. Now our sins, our iniquities had come upon the Lord Jesus Christ. That's the reason the Lord God ఎందుకు ఆయన శిలువ మరణం చెందారు? Why did he go on to the cross? మరలా ఆ పాపాలతో జీవించకుండా మనల్ని విడుదల చేశారు కాబట్టి. He told us directly telling that we should not live a sinful life again. That's the reason he took our place. మనల్ని విడుదల చేసి ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన తిరిగి వచ్చే వరకు ఎలాగ విడుదల పొందుకున్నామో అలాగే ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. That is the reason he told us that we should not go back to our old sinful nature from where he has saved us, and we should listen to the instruction of Jesus Christ and follow his ways till the second coming of Jesus Christ. మన జీవితాల్లో పాపం ఉంటే మన ఆలోచన విధానం దుర్మార్గంగా అన్యాయంగా ఉంటుంది. When we have wicked thoughts and wrong thoughts in us, our life also will be like that only. అప్పుడు దేవునికి విరోధంగా నడిపిస్తారు. Then that thoughts will lead us into the wrong direction. దేవునికి మనకి మధ్యవర్తి ఉండాలి కానీ అడ్డుగోడ ఉండకూడదు. There should be an intercessor or mediator between God and us. There should not be a stumbling block between God and us. అడ్డుగోడ ఉంది అనంటే దేవుని కృపా కాపుదల సహాయాన్ని రక్షణను అనుభవించలేరు, పోగొట్టుకుంటారు. Then people cannot experience salvation, redemptions and freedom if there is a stumbling block or if there is a wall బాప్టిజం between God తీసుకుంటే and us. రక్షణ వస్తుంది, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటే రక్షణ వస్తుంది. ఇది పక్కన పెట్టేసేయండి. ఇలాంటి వాటి నుండి బయటకు వచ్చేయండి. ముందు వీటి మీద దృష్టి పెట్టండి. మీరు Don't limit yourself thinking that if you are baptized you will be saved, if you receive the Holy Spirit and speak in tongues you are saved. That is the beginning of the salvation, but afterwards is the most important thing. You have to change your lives according to Jesus Christ's instructions. రక్షణలో వెలుగుంటుంది. In salvation there will be always light that will be dawn. రక్షణలో సహాయం ఉంటుంది. In salvation there will always be help. అప్పుడు రక్షణను అనుభవించగలుగుతారు. Then you can experience salvation. రక్షణ లేదనుకోండి అంటే రక్షణ ఉన్న వాళ్ళు శ్రమల్లో కూడా సంతోషంగా ఉండగలుగుతారు. The people who are actually saved, they will be happy even during the times of tribulation. ఇటువంటి రక్షణ లేనప్పుడు దేవుని వెలుగు, సమాధానము, శాంతి వాళ్ళకు ఉండదు. When there is no salvation, there will not be any light, there will not be any peace, there will not be any healing in their lives. ఇవి లేని వాళ్ళు ప్రార్థన చేసినా జవాబు దొరకదు. These type of people, even if they pray, they will not get answers to your prayers. మీరు రక్షణను కాపాడుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? ఐజయా 58:11 How will you, when you save your salvation, guard your salvation with fear and trembling? Well, let's see verse 11 what it means. 11వ వచనము, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండదువు. 58 verse 11 of Isaiah. The Lord will guide you continually and sanctify your soul in drought and strengthen your bones, and shall be like a watered garden and like a spring of water whose waters do not fail. అలాగే Psalm 66:18
కీర్తనలు 66వ అధ్యాయము 18వ వచనం. సామ్స్ చాప్టర్ 66 వర్స్ 18. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. అయిపోయింది. ఇంకా ఇక్కడ మీరు బ్యాప్టిజం గాని పరిశుద్ధాత్మ అభిషేకం గాని నాకు రక్షణ ఉంది, నేను పరలోకానికి వెళ్తానన్నది, ఇవి అన్నీ కూడా మీరు ఈరోజు డిలీట్ చేసేవలసిందే. If you limit your understanding that you are baptized, you are saved, you speak in tongues, you are saved, means it is deleted. Listen to this verse 18 of Psalm 66. If I regard iniquity in my heart, the Lord will not hear me. ఎవరైతే ఇది గ్రహించి ఇప్పుడు నేను చెప్పిన వాక్యాన్ని గ్రహించి అండర్స్టాండ్ చేసుకొని వారు రిపెంట్ అయ్యి రియలైజ్ అయ్యి బయటకు వస్తారో, మీకు తెలియకుండానే బ్యాప్టిజం అన్నది మీ శరీరం మీద జరుగుతుంది. Now your entire body will be baptized without your knowledge. If you realize your mistakes and transgressions, if you truly repent and let go of them, then truly you can experience that baptism right now. అప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చి ఆత్మ వలన ముద్రింపబడతారు మీరు. Then the anointing of the Holy Spirit will come upon you and there will be a seal of the Holy Spirit. అప్పుడు ఆ అభిషేకం మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. And that anointing will lead you to all truth. అలాగే మాథ్యూ 20:28. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. మాథ్యూ చాప్టర్ 20 వర్స్ 28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెనని చెప్పెను. Just as the Son of Man did not come to be served, but to serve and to give his life a ransom for many. ఎలి ఎలి లామా శబక్తాని అంటే ఆయన దేవుడు పరిచర్య చేయడానికి వచ్చారు. Eli Eli lama sabachthani means he came to serve others, not to be served by others. ఆయన శిలువ మరణం చెందారు, కానీ మీరు ఆయన చేసినట్లు పరిచర్య చేస్తే ఆయనతో పాటు తీసుకెళ్తారు. అదే కృప అంటే. He died on the cross for our sins, and if you also serve others the way Lord Jesus Christ served the disciples and us, then you will go into salvation. ఆయన సేవ చేయించుటకు రాలేదు, సేవ చేయుటకు వచ్చారు. He did not come to be served, but to serve. సాల్వేషన్ అని కాదు, ఆయన దేవుని సేవ చేయడానికి ఈ భూమి మీదకి వచ్చి ఆయన శిలువ మరణం చెందారు. మీరు దేవుని సేవ ఆయనకి ఇష్టంగా జీవిస్తే ఆయనతో పాటు మీరు జీవిస్తారు. Since he came not to be served but to serve others, if we also do the same thing, then we also can live with him in heaven. దీనినే కృప అంటారు. This is the exact meaning of grace. ఆయన సేవ చేయించుటకు రాలేదు, సేవ చేయుటకు వచ్చారు కాబట్టి పరలోక సంబంధ పరిచారకునిగా వచ్చారు. అది గుర్తుపెట్టుకోండి. Remember, from heaven he had come to serve us. Therefore it is our responsibility to serve others, not to be served. ఆయన పరిచర్య ఎలా ఉంది? శ్రమలు అనుభవించు పరిచర్య. How is his service? How is his ministry? It is to help others and to help them. అది శ్రమలు అనుభవిస్తూ ప్రేమను చూపిస్తూ వారి యొక్క పాపాలు శాపాలు ఆయన అనుభవించారు. ఎవరు ఆ శ్రమలు అనుభవించింది? ఎవరి వలన? శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు. వారి గురించి ఆయన శ్రమలు అనుభవించి వారి కొరకు కూడా ప్రేమతో ఆయన శిలువ మరణం చెందారు. He has borne our griefs and sorrows, even when it comes from all the people also, but he put up with patience and then served them so that they also can be saved. So we also should have patience to serve others. ఇంకొక సేవ ఉంది. ఏ సేవ? త్యాగం చేసే సేవ. There is one more service or ministry. It is about sacrifice. దానినే విధేయత అంటారు. విధేయత అంటే exactly what is called as obedience. బెటర్ దాన్ సాక్రిఫైస్. Obedience is always better than sacrifice according to the scripture. ఆ సేవే ఈయన చేశారు. ఆ సేవ నిజంగా నువ్వు చేస్తున్నావా? That is the service that he had done. Are you doing this type of service? అది త్యాగం చేసే సేవ. ఆ సేవ చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. Obedience is better than sacrifice. That is the sacrifice. He came into this world. మనుషులను ఆత్మీయంగా చంపడానికి రాలేదు ఆయన. He did not come to kill people or destroy them. అనేకులను ఆత్మీయంగా నిలబెట్టడానికి తన ప్రాణము పెట్టి రక్షించుటకు వచ్చారని ఇక్కడ చెప్తున్నారు. He came to save everybody and he put his life for that, to save and give a ransom for everyone. పాపము అనే దాస్యం నుండి అనేకులకు విమోచన ఇచ్చి దేవుని బిడ్డలుగా చేయడానికి వచ్చారు ఆయన. He came to save all the people who are bondages for sin and who are oppressed by the devil, so that they will be redeemed and they will be saved. రోమన్స్ 5:6 ఒకసారి చూడండి. Romans chapter 5 verse 6. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. రోమన్స్ చాప్టర్ 5 వర్స్ 6. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున బలహీనుల కొరకు చనిపోయెను. Romans chapter 5 verse 6. For when we were still without strength, in due time Christ died for the ungodly. అదే దానినే శ్రమలు అనుభవించుతూ అని అన్నాను ఇక్కడ. This is exactly what it means that he came
and he died for the ungodly while there was no strength in us. ఇటువంటి ప్రేమ ఉందా? Do we have this type of love? ఇంట్లో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్కే పడిపోతారు, క్షమించలేకపోతున్నారు. For ఆయన small, ప్రేమ small- ముందు ఇది ఒక లెక్క అని ఎప్పుడైనా పలుక్కున్నారా? For small misunderstandings, there is disputes in your families and there are fights that is going on. Did you remember the love of Jesus Christ that he has done for us? అలాగా తండ్రి యేసుక్రీస్తు ప్రభుని భూమి మీదకు పంపించారు. The Lord Father, God the Father, sent Jesus Christ into this world. పంపించి వారి పాపం నుండి, శాపం నుండి, అతిక్రమం నుండి విడుదల చేశారు. He saved us from the iniquities, transgressions and sins in our lives. అలాగా ఆయన సంపూర్తి చేశారు, సంపూర్ణం చేశారు. He perfectly completed the sacrifice. అది చేశాక అందరూ పవిత్రంగా ఉండాలి కదా. Now after that, don't you think it is our responsibility to lead a holy life? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 5 వర్స్ 8. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. అంటే తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నారంటే దేవునికి నువ్వు నమ్మకంగా ఉన్నావంటే దానికి గుర్తు విధేయత. The only way where you can know whether you are God's child or not is only through obedience. ఆ విధేయత వల్లనే నువ్వు ఎలి ఎలి లామా శబక్తాని అన్నదానికి ఒక అర్థం ఇవ్వగలుగుతున్నావు, దానికి కృతజ్ఞత కలిగి ఉండగలుగుతున్నావు. Only then you can say Eli Eli lama sabachthani and you are actually grateful to what God had done in your life. అలాగే యేసుక్రీస్తు ప్రభు అపోస్తల పౌలుకు కనిపించారు. యాక్ట్స్ 9:4 చూడండి. Acts chapter 9 verse 4. అపోస్తల కార్యము 9వ అధ్యాయము 4వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 9 వర్స్ 4. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవు ఏల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. అంటే ఎందుకు నన్ను బాధపడుతున్నావు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అంటే ఆయన దేని కొరకు రక్తం చిందించారో ఆ పాపము, ఆ దోషము, ఆ అతిక్రమముల ద్వారా అతను అనేక మంది మనుషుల్ని బాధపడుతున్నారు కాబట్టి నన్నెందుకు బాధపడుతున్నావు అని అన్నారు అక్కడ. He was saying, Saul, Saul, why are you persecuting me? Means, see, I have rendered my sin, sacrifice for all the people, but you are going on killing the people with your with a wrong act. So same thing even now also, we are also doing the same. ఆ పలుకు ఆయన స్వరము విన్న వెంటనే సౌలు అంటాడు, నువ్వెవరు ప్రభు అని అంటే నువ్వు హింసించుచున్న యేసుని అని అంటారు. And the moment when Paul asks, who are you, my Lord? God says, I am Jesus whom you are persecuting. ఈ రోజు మీకు కూడా ఎలి ఎలి లామా శబక్తాని అనంటే దేని కొరకు ఆయన పాపము లేకుండా మరణించి బయటకు వచ్చారో, మీ కొరకు మన కొరకు బయటకు వచ్చారో దాని మీద ఒక అర్థం మీకు ఉండాలి. You should know the value or the reason why the Lord said, Eli Eli lama sabachthani. తర్వాత ఆయనే మనల్ని అడగకూడదు. Therefore he should not ask us. నువ్వు ఎందుకు ఈ ఆలోచనతో నన్ను బాధపడుతున్నావు, ఎందుకు ఈ ప్రవర్తనతో నన్ను బాధపడుతున్నావు, ఎందుకు నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నువ్వు అర్థం చేసుకోకపోవడం వల్ల నేను దుఃఖపడుతున్నాను అని అంటున్నారు అక్కడ. The Lord Jesus Christ should not ask you on me, why are you persecuting me with your thoughts, with your actions, with your behavior, with your old sinful nature? You are indeed persecuting me. The Lord should not question us. అతను ప్రతి చోట ఈ సాక్ష్యం చెప్పుకుంటూ అతనిలో నూతనత్వం పొందుకుంటున్నాడు అతను. And Saul is telling this testimony everywhere and he is receiving that newness from every point of time. ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ చూపించిన మీకు. There's a strong statement that he said. మళ్ళీ చూడండి, యాక్ట్స్ 26:14. Acts 26 verse 14. అపోస్తల కార్యము 26వ అధ్యాయము 14వ వచనము. యాక్ట్స్ చాప్టర్ 26 వర్స్ 14. మేము అందరమును నేలపడినప్పుడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు, మునికోలలకు ఎదుర తన్నుట నీకు ఇష్టమని, నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. ఇది అపోస్తల పౌలుకు కాదు, సర్వ జనాంగాంతోను మాట్లాడుతున్నారు. These words, Acts 26:14, is not mentioned for Saul. It is mentioned for every person, including you and me. We all fell down, he said, and I heard a voice saying to me in Aramaic, Saul, Saul, why are you persecuting me? It is useless for you to fight against my will. అంటే దేవుని చిత్తం ఏంటి? నువ్వు దేవునికి ఇష్టంగా జీవించడం దేవుడి చిత్తం, కానీ దానికి విరోధంగా నువ్వు జీవిస్తున్నావంటే It is God's will that you walk according to the will of God, but if you are contrary to God's will, then you are persecuting him. అది నీకు కష్టం, జాగ్రత్త అని అంటున్నారు అక్కడ. And he is telling it is useless, it is difficult for you to do my will. కానీ ఆ మాటకి అతను వెంటనే విధేయత చూపించాడంట, అవిధేయుడిగా ఉండలేకపోయాడంట. But Saul immediately was obedient to that voice. He was not disobedient. ఇది పౌలు సాక్ష్యం. This is the testimony of Saul. ఇలాగ పలకడం వలన ప్రతి పాపం నుండి, దోషం నుండి, అతిక్రమం నుండి అపోస్తలుడైన పౌలు బయటకు వచ్చేసాడు.
And from this, Saul became Paul because he came out of all his iniquity, transgression and sin. God అందుకే saved him. అతను ఆయన రక్తం ద్వారా విడుదల పొందుకున్నాడు కాబట్టి అనేక మంది జీవితాలకు వెలుగుగా నిలబడ్డాడు. That's a reason Paul was able to lighten so many people's life. He was able to save as many people as అలాగా possible. అపోస్తలు పౌలును పంపించి పౌలు సువార్త పంపించి సత్క్రియలు జరిగించుకుంటూ మంచి ప్రవర్తన కలిగి మీ క్రియలను దిద్దుకోండి అని చెప్పుకుంటూ అతను వార్నింగ్ ఇచ్చి చెప్పుకుంటున్నా కూడా వినకపోతే ఫైనల్ స్టేజ్ ఏంటో చూపిస్తాను నేను. Now when Paul came into this world and he was telling all of us, you need to change your way of living by good works, conduct, behavior. All these things have been spoken by Paul. But people, even if they neglect these type of preachings, let me tell you finally what will happen to them. Daniel 5:5-7. Daniel chapter 5 verses 5 to 7. దానియేలు 5వ అధ్యాయము 5 నుంచి 7 వచనములు. డానియల్ చాప్టర్ 5 వర్సెస్ 5 to 7. ఆ గడియల్లోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టు ఉండెను. రాజు ఆ హస్తమును వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాలు గడగడ వణుకుచు కొట్టుకొని చుండెను. రాజు గారడీ విద్య గల వారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలువనంపుడని అతురుముగా ఆజ్ఞ ఇచ్చి బబులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను, ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పువాడు ఎవడో వాడు ఊదారంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠాభూషమును ధరింపబడిన వాడై రాజ్యములో 3వ అధిపతిగా ఏలును. ఇదే లంచము అంటారు దీన్ని. Daniel chapter 5 verses 5 to 7. Whatever the king was giving to the people or whatever he was telling he was going to give is nothing but bribes. కానీ ఇక్కడ ఇతనికి ఒక కల వచ్చింది. ఇప్పుడు మీకు చెప్పే ఈ పాయింట్ జరగబోయేది. This is a thing that took place for a king, and I'm talking about this will take place for the people who still don't change. ఇక్కడ అతనికి ఒక విజన్ వచ్చింది. ఒక మానవ హస్తపు వేళ్ళు ఆ గోడ మీద రాయడం చూశారు, కానీ అది ఏంటన్నది ఈ మనిషికి తెలీదు. Now this king saw the writing on the wall with a finger, but he didn't understand the meaning of it. తెలీదు, కానీ తెలియని బాధ దుఃఖము వస్తుందంటే అది తప్పక నెగిటివ్ అయి ఉంటది. There was so much of grief and sorrow. His face became turned pale with fright. His knees started knocking together in fear. What is the meaning? That means there was so much భాష grief. కూడా తనకి తెలియదు. Because he could not understand అది which ఏంటో కూడా language. తెలియదు. He did not know the మరి language. ఎందుకు భయపడ్డాడు? Then why did he have fear? Why did his face అదే become pale? శ్రమలు మహాశ్రమల కాలం ఎలా వస్తుందో తెలీదు, ఏ విధంగా వస్తుందో తెలీదు. అతను భయపడిపోతున్నాడు. ఏదో ఉంది అనుకుని వెంటనే గారడి వాళ్ళని అందరినీ తీసుకొచ్చి దీనికి అర్థం చెప్తే మీకు ఇది ఇస్తాను, రాజ్యంలో ఈ భాగం ఇస్తానని చెప్పి వాళ్ళకి లంచాలు ఇవ్వడానికి రెడీ అయిపోతున్నాడు. The king shouts for the enchanters, the astrologers, the fortune tellers. He says, bring all these people who is able to read these writings and tell, I will dress them in purple. That means he gives all bribes. He was willing to bribe them. అప్పుడు అందరూ కూడా 11th verse లో ఏమన్నారు చూడండి. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మల గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను కనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాండును గారడి విద్యల వారిని కల్దీలను జ్యోతిష్కులను పై అధిపతిగా అతను నియమించారని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. Then in verse 11 he says, there is a man in your kingdom who has within him the spirit of the holy gods. During Nebuchadnezzar's reign, this man was found to have insight, understanding and wisdom like that of gods. Your predecessor King Nebuchadnezzar made him chief of all the magicians, enchanters, astrologers and fortune tellers of Babylon. అతడు శ్రేష్టమైన బుద్ధి కలవాడు. ఈ రోజు నేను చెప్తున్నాను, ఈ ఇందులో ఉన్న దానియేలు యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. The Daniel that is mentioned over here, prophet Daniel, was similar to the Jesus Christ. భూత భవిష్యత్ వర్తమాన కాలములు సమస్తము ఎరిగినవాడు, శ్రేష్టమైన బుద్ధి కలవాడు, అతనిలో ఏ లోపము కూడా ఎరగనివాడు, దేవుడు ఎప్పుడు అతనికి తోడుగా ఉన్నాడు. He had exceptional ability and was filled with divine knowledge. He knew everything. His understanding was very good. He had all the interpretations of dreams and visions. ఎవరైతే అతని మీద దురుద్దేశంతో ఆలోచించి అతని సింహపు బోన్లో వేయాలనే దురుద్దేశం కలిగి ఉన్నారో ఆ కుటుంబాన్ని మొత్తం నాశనం చేసేయడం జరిగింది. And the people who are having wrong intentions towards Daniel, they and their families was again thrown into the lion's den and they were died. ఇప్పుడు 16 and 17 చూడండి. Read verse 16 and 17. 16-17 వచనములు.
అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావను తెలియజెప్పుటకును నీకు సఖ్యమైన ఎడల నీవు ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠాభూషమును ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు. అందుకు దానియేలు ఇట్లనెను, ఏమన్నాడు? నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పెదను. ఇది దేవుని సేవకుడు ప్రవక్త కలిగి ఉన్న నిజాయితీ. ఎందుకంటే ఆ రాజు ఇస్తానన్న ఉద్దేశము దేవుని ముందే సరిగ్గా లేదు. The intention by which the king Belshazzar wanted to bribe Daniel in verse 16 that he would like to give him the purple rolls of royal honor, the gold chain around his neck, and become the third highest of ruler. What was Daniel's reply? Let's see in verse 17. He said, keep your gifts or give them to someone else, but I will tell you what the writing means. Look at the intention by which Belshazzar wanted to bribe Daniel. That intention was not right. అంటే ఇతను దేవుని సేవకుడు ప్రవక్త అతనుకున్న నిజాయితీ, స్వార్థము లేదు, ధనాపేక్ష లేదు, పదవి వ్యామోహం లేదు, ఏమీ లేదు, దేని మీద ఇష్టం చూపించలేదు. యేసుక్రీస్తు ప్రభుకున్న లక్షణాలన్నీ అతనుకున్నాయి. All the characteristics of Lord Jesus Christ prevailed in Daniel because he did not give any importance to the gold or the purple robe or the status or the positions and all. He said, I am not bothered about all these things. His focus was only on God. తర్వాత దానియేలు ఆ పదం చదవడం జరిగింది, అక్కడ ఏమున్నాయని చదవడం జరిగింది. Then later on Daniel said, yes, because of the predecessor I will read it, and because of the Most High God I will read what the writings mean. 18 to 20 verses చదవండి. Now let's read verse 18 to 20. 18, 19, 20 వచనములు. రాజా చిత్తగించుము, మహోన్నతులకు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నెబద్కనేజరునకు ఇచ్చెను. దేవుడికి అతనికి ఇట్టి మహర్దశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరనో వారిని చంపెను, ఎవరిని చంపేసేయండి. యాక్చువల్గా ఇక్కడ 18 to 20 వర్సెస్ ఏం జరిగిందంటే, దేవుడు ఈ బెల్షజరు తండ్రి నెబుకద్నెజర్కి ఆ కాలంలో ఆయనకి తోడుగా ఉంటూ సమస్తము దయచేశాడు. దయచేసిన తర్వాత అతను గర్వం వచ్చి పడిపోవడం జరిగింది. The Lord God was there with Nebuchadnezzar and he was giving directions. Daniel was giving all the direction, but because pride entered into Nebuchadnezzar's life, he had to fall down. అది అతను పడిపోవడము ఇవన్నీ కూడా ఎవరికి తెలుసు? బెల్తెషాజర్కి అన్నీ తెలుసు. Now all these things was known. Now Daniel knew about this, and even his son Nebuchadnezzar's son Belshazzar also knew about it. బెల్షాజర్కి అన్నీ తెలుసు. Belshazzar knew about what happened to Nebuchadnezzar. వాళ్ళ నాన్నకి ఏమి జరిగింది, అతను గర్వం ఎలా వచ్చింది, గర్వం రావడం వల్ల రాజ్యం ఎలా పోయింది, ఇవన్నీ తెలుసు. తెలిసాక కూడా అతను గర్వంతో కొన్ని తప్పులు చేయడం జరిగింది. అదే అంటున్నా, దేవునికి విరోధంగా తప్పు చేస్తే అది పాపము. వాళ్ళ నాన్న చేసిన తప్పు అతను చేశాడు. మన పితరులు చేసిన తప్పు కూడా ఆ కాలంలో ఇశ్రాయేల్ జనాంగం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికి స్టిల్ అది కంటిన్యూ అవుతూనే ఉంది. Belshazzar well knew about what Nebuchadnezzar and his sins were all about, and it's all about pride, and same mistakes even Belshazzar was doing with pride and all. We know the sins that the forefathers have been doing, the fathers have been doing, and we also are continuing in our own sinful nature. ఇప్పుడు చూడండి అతను ఏం తప్పు చేశాడు. Daniel 5:20-23. Now let's continue reading verse 22 and 23. 22, 23. బెల్షస్సరు అతను కుమారుడగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము ప్రోసి త్రాగవలెనని వాటిని తెప్పించి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారము ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించుతారు గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశం ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. ఇది బెల్షస్సరు చేసిన తప్పు. అంటే ఎలి లామా షబక్తాని ఎవరి కోసం చేశారో, ఎందుకోసం ఈ భూమి మీదకు వచ్చారో, ఎలాగ విడుదల చేశారో, ఎలాగ రక్షించారో, ఎలా కాపాడారో, ఎలా ప్రేమ చూపించారో, ఎటువంటి జీవితం జీవించారో, ఎలాంటి జీవితం జీవించాలని నేర్పించారో, ఇవన్నీ తెలిసాక కూడా అదే తప్పులు చేసుకుంటూ వెళ్తే, we know very well the reason why Jesus Christ came into this world and said Eli Eli lama sabachthani, the purpose for his crucifixion and the blood that was shed for our own sins. He took our place. But still, after knowing all these things also, if we keep repeating the same sins and caught up in the old sinful ways and own sinful thoughts, what about us then?
బెల్తెషరు చేసిన పాపములాగా మనము ఆయన దృష్టిలో పాపము చేసుకుంటూ పోతే ఇవి What? చివరి రోజులు ఇవి అవే Belshazzar- జరగబోతుంది. Belshazzar did the same mistakes with Nebuchadnezzar had done. So we also, when we are caught up with the old sinful nature of us and repeating the same mistakes again, then we also have to face the consequences. తండ్రి ఆయన్ని పంపి మనల్ని విమోచించి ఎలాగ బ్రతకాలో ఎలా జీవించాలో నేర్పించి అనేక మందిని మంచి మార్గంలోకి నడిపించమని చెప్పాక కూడా ఆయన God రక్తానికి విలువ లేకుండా మనం జీవిస్తే ఏమవుతుంది? God the Father sent His Son so that He would redeem us and He would give us the redemption and salvation. Because of our sinful nature, He became sin. And He told us how to live our life holy and acceptable. He taught us. But when we neglect it, when we reject the instructions of Jesus Christ and live the same old life, then it is of no use. His blood will not have effect in our lives. అవే ఈ దినాలు. This is what people are facing around the ఈ world. దినాలేంటి? ఇప్పుడు నేను చెప్పింది రియలైజ్ అయ్యి మారు మనసు పొందుకోవడం లేదనుకో ఇది మాత్రం కంటిన్యూ అవుతుంది. శ్రమలు మహాశ్రమల కాలం యుగాంతము వరకు కంటిన్యూ అవుతుంది. కానీ ఇప్పుడు మార్చుకునే అవకాశం ఉంది. అప్పుడు దొరకదు. Here is your time to realize and repent and not repeat the mistake again and reconcile with God and return to God. But if you don't realize, this situation will continue till the end of the world. This situation which is complicated like what we see right now, this will continue till the end of the world. అదే మెనే టెకెల్ ఉఫార్సీన్. That is what it is. A message is mentioned as mene tekel parson. ఆ కాలంలో అని దానియేలు కాలంలో జరిగిందని అందరూ ఒక కథలా చెప్పుకుంటారు. కథ కాదు, అది మీ స్టోరీ, People will మన say, స్టోరీ. ఓకే, మన People- స్టోరీ. people say this is an Old Testament. It is mentioned in the book of Daniel, but it is not mentioned in Daniel. It is our life also. Mene tekel upaharsan. మెనే అంటే ఏంటి? What is the meaning of mene? దేవుడు 25వ వచనము. ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. నీ ప్రభుత్వ విషయము అంటే ఇప్పుడు దేవుని రాజ్యంలో నువ్వు ఉన్నావు, నీ లెక్క ఏంటి? Now you are there in the kingdom of God, but what is your counting? What is your number? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నువ్వు సరి చూసుకోలేదనుకో, అది తీర్పులోనికి ఎంటర్ అయిపోయినట్లు లెక్క. If you do not know your spiritual status, that means you have entered into the judgment. ఎందుకంటే ప్రతి మాటకు మనుషులు పలుకు ప్రతి మాటకు విమర్శ దినంలో లెక్క చెప్పవలసి ఉన్నదన్నది గుర్తుంచుకోండి. Remember Matthew 12:36 and 37. For every word that comes out of your mouth, you have to give judgment. You are చూడండి, entering మాథ్యూ 12:36-37. Let's go to Matthew chapter 12 verse 36 and 37. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వచనములు. మాథ్యూ చాప్టర్ 12 వర్సెస్ 36 and 37. నేను నీతో చెప్పుదనేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి యుండును. నీ మాటలను బట్టి నీతిమంతుడని తీర్పు నొందుదువు, నీ మాటలు బట్టియే అపరాధమని తీర్పు నొందుదువు. ఇదే బెల్షెస్సరులో జరిగినది. This is what happened with King Belshazzar, 36 and 37. But I say to you that for every idle word men may speak, they will give account of it in the day of judgment. For by your words you will be justified, and by your words you will be condemned. This is what happened with King Belshazzar. ఎందుకంటే అతని మాటలో గర్వం ఉంది, అతని ప్రవర్తనలో గర్వం ఉంది, అతని ఆలోచనలో గర్వం ఉంది. ఆలోచించకుండా అతను ప్రతి పని దేవుడికి విరోధంగా చేశాడు. Because without thinking, his words were very rash, and words were with full of pride and arrogance, and he was thinking that he can do anything. అలాగే Luke 14:28. Luke 14:28. లూకాసు వార్త 14వ అధ్యాయము 28వ వచనము. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపు గోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుపడి మొదట లెక్క చూచుకొనడా? For which of you intending to build a tower does not sit down first and count the cost, whether he has enough to finish it? లెక్క చూసుకుంటారు కదా, మీరు ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఒక వస్తువు కొనుక్కోవాలన్నా అలాగే మీ లెక్క కూడా మీ ఆత్మీయ జీవిత లెక్క మీరు చూసుకోవాలి. Now how is it when you do a project or when you build a house or do something, will you not work out the budgets and everything? Accounts will not be considered. Likewise, you should keep an account of your sins and what you're doing and what you're not doing. అలాగే Luke 16:2. Luke 16 verse 2. లూకాసు వార్త 16వ అధ్యాయము 2వ వచనము. అతడు వాణ్ణి పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండవల్ల కాదని వానితో చెప్పెను. Luke 16 verse 2. So he called him and said to him, what is this I hear about you? Give an account of your stewardship, for you can no longer be steward.
ఇది ప్రతి కాపరి లెక్క చెప్పాలి. Every pastor, every minister of the word of God should give account to God. కాపరి లెక్క చెప్పాలి. ఆ బోధ విని వ్యతిరేకంగా ప్రవర్తించే వారు కూడా దేవుడికి లెక్క చెప్పాలి. It is just not the account that the pastor has to give, but all the people who are hearing him also have to give account about their behavior. ఇది ఈ వాక్యం చెప్పండి. ఎందుకంటే మీ పై అధికారులు వాళ్ళు దుఃఖపడితే మీకు సంతోషం ఉండదు, మీకు మంచి జరగదు. ఆ వాక్యం కాదు, ఇది చెప్పండి. Pastors or ministers of the word of God should not threaten the people by using Hebrews 13:17 that you have to obey your spiritual leaders, otherwise wrong things will happen to you. Instead, they should say that they have to give account to God, and also tell to the people that they should also be accountable to their words and actions. నేను ఒక్కటే నమ్ముతా, I believe in one thing for దేవుని ఇల్లంతటికి నమ్మకంగా ఉంటే, it is always good to be faithful in all the దేవుని హృదయానుసారంగా నా ప్రవర్తన ఉంటే, if I am walking according to the will of God and అబ్రాహాముకి ఎలాగ నమ్మకం ఉందో అటువంటి నమ్మకం ఉంటే, if I have the faithfulness or righteousness of Abraham, దేవుడు పిల్లల్ని కూడా అదే విధంగా and if I నడిపించగలగాలి. lead the people also in the same way, అప్పుడు విధేయత నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయను, మీరే దేవుని బట్టి నాకు విధేయత కలిగి ఉంటారు. then I don't have to expect any obedience from you, but because you will be obedient to God and his word. Then రోమన్స్ 14:12. రోమిల్కి రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం. రోమన్స్ చాప్టర్ 14:12. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. Romans chapter 14:12. So then each of us shall give account of himself to God. కాబట్టి నాకు కావాల్సింది ఇందులో మెనే అన్న దాంట్లో మీరు ఉండొద్దు. మీరు ఇవి లెక్క చూసుకొని మీరు దేవునికి ఇష్టంగా జీవించండి. Therefore, you should not be in this word called mene. You should always be careful of the words, your actions, your thoughts, and you have to give account. తర్వాత నెక్స్ట్ టెకేల్. Now let's go to the next one. టెకేల్ అంటే నిన్ను త్రాచులో తూచగా నువ్వు తక్కువగా కనిపించావు అని అంటున్నారు. అంటే నీ ఆత్మీయ జీవితం, నీ ఆత్మీయ జీవితం నువ్వు ఎలా జీవిస్తున్నావో అది తూకం వేస్తారన్నది గుర్తుపెట్టుకో. The next word is tekel. That means you have to be weighed in a balance. You have been weighed in the balances and have found wanting. That means when God is balancing your spiritual walk with your physical life, it should have a very good thing about spiritually. ఎలా ఉండాలి? You'll be in lack. మాథ్యూ 5:20. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. మాథ్యూ చాప్టర్ 5:20. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఇది కొలత అంటే. This is the exact weighing of the balance. For I say to you that unless your righteousness exceeds the righteousness of the scribes and the Pharisees, you will by no means enter the kingdom of God. అంటే శాస్త్రులు పరిసయ్యుల నీతి బాహ్యమైన నీతి. దాని వల్ల ఎవ్వరూ కూడా దేవుని రాజ్యంలో ఉండలేరు, పరలోకానికి వెళ్ళలేరు. The scribes and the Pharisees, their righteousness was only external. It was not in the heart. That's the reason they cannot enter the kingdom of God. దేవుడు కోరుకునేది అంతరంగ నీతి, అది హృదయపూర్వకంగా జరిగించాలి. But the righteousness that God expects us to do is from the internal one. People should be right in the sight of God internally. రోమన్స్ 10:3. రోమిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం. రోమన్స్ చాప్టర్ 10:3. ఎలయనగా వారు దేవుని నీతి ఎరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. Romans 10:3. For they being ignorant of God's righteousness and seeking to establish their own righteousness have not submitted to the righteousness of God. ఏ నీతికి వారు లోబడలేదు? They have not submitted to the పాపము righteousness of God. ఎరిగిన ఆయన మన కోసము శిలువ మరణం చెంది పాపముగా అయి దేవుని నీతి మనలో ఉంచాలనుకున్నారే, ఆ నీతికి వాళ్ళు లోబడలేదు. The Lord Jesus Christ died on the cross for our sins and wants us to follow the righteousness of God, wants us to have that righteousness of God in us. But when we are not submitting ourselves to the righteousness of God which Jesus told us, then we are submitting to something else or someone అంటే else. ఆయన తూచినప్పుడు ఆయన ఏ విధంగా మన కోసము శిలువ మరణం చెంది దేవుని నీతిగా చేయబడ్డారో ఆ నీతి మీలో ఉంటూ ఆయన ఇచ్చిన రక్తానికి ఆయన మిమ్మల్ని దేవుడికి నీతిగా దేవుని బిడ్డలుగా చేసిన దానికి రెండు సమకూర్చాలి, సమానంగా ఉండాలి. Now the righteousness of Christ that has been installed inside us should always tally with our righteousness. Otherwise there will be an imbalance. That's what it says in verse 27. ఆయన ఎలా కొలత వేస్తారో తెలుసా? You know how he will weigh us? Revelation 11:1. See Revelations 11:1. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 11:1. మరియు ఒకడు
చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము. 11:1 of Revelation. Then I was given a reed like measuring rod, and the angel stood saying, Rise and measure the temple of God, the altar, and those who worship there. అంటే నీ ఆత్మీయ కొలత వేసి ఎంతమంది ఆరాధిస్తున్నారో యథార్థంగా, ఎంతమంది గొప్పవారో, ఎంతమంది అల్పులో లెక్క వేస్తున్నారు అక్కడ. Now the Lord will use a weighing balance. He will measure with a rod your spiritual balance. How many of you are considering yourself exalted, or how many of them are humbling themselves? నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఉపార్సీన్. The next is Upharsin. నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడును. Your kingdom will be taken away from you. మీకు ఇప్పుడు కనెక్షన్ దొరుకుతుందా? Your kingdom will be divided. Do you get the connection now? నాకు మీరందరూ రాజ్యంలో ఉండాలి. I want every one of you to be ఆ in the kingdom లెక్కలో of God. ఉండాలి. You should be accountable. You should be దేవుని remembered. నీతిగా మార్చబడాలి. మీరు మార్చబడగలుగుతారు. నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు, మీరు ఉంటారు, ఉండాలి అని చెప్తున్నాను. I am encouraging you that you have to be there. Therefore, you should really be accountable. మాథ్యూ 25:29. మత్తయి సువార్త 25వ అధ్యాయము 29వ వచనం. మాథ్యూ చాప్టర్ 25 వర్స్ 29. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. Matthew 25:29. For to everyone who has, more will be given, and he will have abundance. But from him who does not have, even what he has will be taken away. ఎవరు వాక్యము విని ఎవరు గ్రహించి ఎవరు జీవిస్తున్నారో వాళ్ళకి ఇంకా ఇస్తారు. The person who listens to the sermon and changes according to the word of God in obedience, more will be given to him. ఇందాక మీరు చదివారు కదా బెల్షస్సర్ గురించి. చాప్టర్ 23rd verse లో ఏముంది? నువ్వు వినక గ్రహించక అర్థం చేసుకోకుండా ఆయన యొక్క ఆలయం నుండి నువ్వు వస్తువులు తెప్పించావు. నువ్వు ఊహించను కూడా ఊహించలేకపోయావు, అంటే గ్రహించలేకపోయావు. ఇవి దేవుడి పని, దేవుడి కన్నా నిన్ను నువ్వు గొప్ప చేసుకున్నావని నువ్వు రియలైజ్ అవ్వలేదని చెప్తారు. And here in Daniel 5:23 we find how Daniel was telling Belshazzar that he had lifted his self so much against the Lord of heaven. He brought the vessels and he did all sorts of abominable things. He exalted with his pride. అందుకే ఏమన్నారు? నీ లెక్క నేను చూసేసాను, నువ్వు నీ త్రాచు సరిగ్గానే లేదు కాబట్టి నీ రాజ్యం తీసేస్తున్నాను అని అన్నారు. సింపుల్ గా ఒక మాట తీసేశారు. God simply told, therefore you will be numbered, you have been weighed, which is wrongly because of your imbalance, and your kingdom will be taken away from you. కానీ మీరు లేనివారుగా ఉండటం నాకు ఇష్టం లేదు. మీరు వినాలి, గ్రహించాలి, దాని ప్రకారం జీవించాలి. But therefore you should be in a position to hear the word of God, understand the word of God, and be obedient to the word of God. Matthew 7:21. Matthew 7:21. 17 నుండి చదవండి. Matthew chapter 7, let's read from 17 to 21. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనం నుండి. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వెయ్యబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందరు. ఆ ఫలము ఎలా తెలుసుకుంటారు? ఆ వాక్యం మీరు వింటారు. ఆ వాక్యంలో పరిశుద్ధాత్మ నడిపింపు ఉందో, జ్ఞానం ఉందో, ఎవరు బోధిస్తున్నారో, బోధించువాని జీవితం ఏంటో, అతని ప్రవర్తన ఏంటో, అతని ఆలోచన ఏంటో, అతని మీద ఏదైనా పాపం ఉందా లేదా, ఇవన్నీ మీరు ఎలా పరీక్షించగలుగుతారు? How will you examine somebody whether that person is having good fruit or not? Let us say the pastors or the preachers that you're hearing. How do you know his life? How do you know his lifestyle? How do you know what type of sins he's doing? What type of communication is coming from his mouth? How many people has he hurt? All these things you should know by their fruit. అంటే మంచి ఫలము అంటే ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం, ఆశా నిగ్రహం, విశ్వాసం, మంచితనం, ఏమైతే గలిషియన్స్ 5:23లో 22-23లో ఉన్నాయి అవి ఎవరిలో లేవో ఇది పని చెయ్యదు. Now whoever does not have the fruit of the Spirit in them, which is love, joy, peace, long-suffering, kindness, goodness, faithfulness, gentleness, self-control, whoever doesn't have this, from 22 and 23, whoever does not have Galatians 5:22-23, that means there's no fruit in them. 21వ వచనం. Let us go back to Matthew chapter 7 verse 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. మీరు నాకు ఇలా కావాలి. I want every one of you to be like this, because in verse 21 it's a warning. Not everyone who says to me, Lord,
Lord, shall enter the kingdom of heaven, but he who does the will of my Father in heaven. ఎందుకంటే బెల్షెజరు కూడా దేవుని చిత్తాన్ని, దేవుడు చేసిన కృతజ్ఞతని, దేవుడు చేసిన మంచి కార్యాలని ఏ స్థితిలో అతన్ని పిలిచారో ఆ స్థితిని అతను గుర్తుకు తెచ్చుకోలేకపోయాడు, తెలుసు కూడా గుర్తుకు తెచ్చుకోలేకపోయాడు. Belshazzar knew about his predecessor and about the sins, and he also was behaving arrogantly with pride in the same manner, but he was not able to understand. You should not be like that person. Matthew 21:43. Matthew 21 verse 43. మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచనం. మాథ్యూ చాప్టర్ 21 వర్స్ 43. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. Matthew 21 verse 43. Therefore I say to you, the kingdom of God will be taken from you and give it to a nation bearing the fruits of it. మీరందరూ పొందుకునుంటే ఆ రాజ్యం ఎప్పుడు నీతోనూ నీ జనరేషన్స్ తోనూ ఉంటుంది, జ్ఞాపకం ఉంచుకోండి. But remember, if you are obedient, if you transform yourself, that kingdom will not be taken away from you, but you will be that person who will be bearing fruit. ఇలా ఉండాలంటే ఎలి ఎలి లామా షబక్తాని గుర్తుపెట్టుకోండి. If you want to be good in the sight of God, remember Eli Eli lama sabachthani and the intention behind it. మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్ గుర్తుపెట్టుకోండి. Remember mene mene tekel upharsin. లాస్ట్ వర్స్ మాథ్యూ 8:11 and 12. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11, 12 వచనములు. మాథ్యూ చాప్టర్ 8 వర్సెస్ 11 and 12. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందరు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. ఇది శ్రమలు, మహాశ్రమల కాలంలో జరుగుతుంది. And I say to you that many will come from east and west and sit down with Abraham, Isaac and Jacob in the kingdom of heaven. But the sons of the kingdom will be cast out into outer darkness. There will be weeping and gnashing of teeth. This will happen during tribulation and great tribulation period. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవారు వినుదురుగాక. Those who have ears, let them hear what the Spirit of the Lord has to speak to the churches. ప్రార్థన చేసుకుందాం. Remember the beginning and the end. Let us pray.